నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి ఆది సంబూతులుగా లేచిన వాడను, భూపతులకు అధిపతి నేను యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. అలాగే ప్రకటన గ్రంథం 2:10 చదువుతూ ఉన్నాను. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండును, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదని. హల్లెలూయా. అలాగే ప్రకటన గ్రంథం 17:14 చదువుతాం. ప్రభువులకును రాజులకును రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకము గలవారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. దేవుడి వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. గొప్ప దేవుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవముగల ప్రభువా, కృపగల యేసు పరిశుద్ధ నామం వందనములు ప్రభువా. ఎంతవరకు పాటల ద్వారా నేను ఆరాధించాము, మహిమపరిచయం, ఘనపరిచయం తండ్రి. ఈ సమయంలో దేవా ఈ వాక్యం ధ్యానిస్తూ ఉండగా దేవా ఈ యొక్క వాక్యంలో నుంచి మాకు కొన్ని విషయాలు నేర్పించండి ప్రభువా. ఓ దేవా, నిజముగా మేము చదువుడు మట్టికైతే చదువుతాము కానీ పేజీలు అయితే తిప్పగలుగుతాం కానీ దేవా దీని యొక్క అనువాదకుడు నీవై ఉన్నావు. నీ పరిశుద్ధాత్మ వచ్చి మాకు నిజమైన అనువాదం మాకు తెలియజేయను గాక. బిడ్డలందరినీ దీవించండి. దీని ద్వారా కొన్ని విషయాలు వారు నేర్చుకొని ప్రత్యక్షత పొందుకొని వారి జీవితాల్లో ఒక మనోహరమైన ఉత్తేజమును పొందుకొని ఓ ప్రభువా నిజముగా వారి జీవితాల్లో నీకు ఒక నమ్మకమైన సాక్షిగా వారు ఉందురుగాక. ప్రభువా నీకు అప్పగిస్తూ ఉన్నాము. ప్రభువా ఈ యొక్క వాక్యం ద్వారా మేము బలపరచబడి ఇంకనూ విశ్వాసముల పైకి లేచుతాము గాక. నీకు అప్పగిస్తూ దేవి వాక్యము నాకు ఆటంకపరుస్తున్న, అర్థం కాకుండా చేస్తున్న, అల్లరి దీపాలు చేస్తున్న, నిద్రపోస్తున్న ప్రతి దురాత్మ శక్తులను, దెయ్యపు శక్తులను, క్రీస్తుని ఆత్మలన్నిటిని ప్రభు యేసుక్రీస్తు నామంలో బంధిస్తూ ఉన్నాం ప్రభువా. నామంలో స్వేచ్ఛగా స్వతంత్రంగా నీ ఆత్మ మాతో కదలాడి మాట్లాడును గాక. అప్పగిస్తూ సహాయం చేయమని ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నామండి. సమయంలో వచ్చిన సహోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తామనండి. అందరికీ వందనాలండి. ఏ కష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే రాటు తేలిపోయిన విశ్వాసంతో మనం నిలబడాలి. హల్లెలూయా. ఒక విశ్వాసం అంటే రాటు తేలిపోయిన విశ్వాసం కావాలంట. రాటు తేలిపోయిన కఠినమైన విశ్వాసం కావాలంట. ఇంకా ప్రవక్త వాడాడు దాన్ని చెట్టు మొద్దు లాంటి విశ్వాసం అన్నాడు. చెట్టు మొద్దు లాంటి విశ్వాసం అంటే మీరు చెట్టు నరికేసినా కానీ మొద్దు రాదు. చెట్టు మొద్దు రాదండి. ఎందుకంటే దాని వేళ్ళు కొన్ని వేల కిలోమీటర్ల దూరం ప్రాగిపోయి ఉంటాయి భూమిలో. ఒక హస్తం కింద మొత్తం భూమి అంతా కింద భాగంలో మొత్తం అంతా భూమి అంతా కూడా కమ్మేసి లోపల బలంగా పట్టుకుంటుంది. అది దాన్ని లాగాలంటే అంత తేలిక రాదు. చెట్టు పైన ఒక రొబ్బ నరిగితే వెళ్ళిపోతుంది, లేకపోతే కొమ్మలు నరిగితే వెళ్ళిపోతుంది, లేకపోతే అయిపోతుంది. కానీ చెట్టు మొద్దు మొదలు రాదు, చాలా బలంగా ఉంటుంది. అని కొన్ని వేల కిలోమీటర్ల మైళ్ళ దూరంలో అది వేర్లు బలంగా పాతుకుపోయి ఉంటాయి. అలాగే వాక్యంలో మన విశ్వాసం అలా పాతుకుపోతే, బైబిల్లో మన విశ్వాసం అలా పాతుకుపోతే నిజంగా ఎలాంటి శ్రమ వచ్చినా సరే మొద్దు బైబిల్ వేర్లని లోపల కంటే వెళ్ళిపోయినాయి కాబట్టి దానికోసం మనం భయపడవలసిన అవసరం ఉందన్నమాట. అంత బలమైన విశ్వాసం మనకు ఉంటుంది. అయ్యో శ్రమ వచ్చేస్తుంది, కష్టం వచ్చేస్తుంది, నిందలు వచ్చేస్తున్నాయి, బాధలు వచ్చేస్తున్నాయి, ఇబ్బంది కలిగిపోతుంది అని చెప్పి దానిని విడిచిపెట్టడానికి మాత్రం ఎటువంటి ప్రయత్నం చేయము. ఎందుకంటే మన విశ్వాసం అలా పాతికిపోయింది. చెట్టు మొద్దు లాంటి విశ్వాసం కావాలన్నమాట మనకి. అందుకే ప్రవక్త యొక్క ఫ్రెండ్ జమ్ముసేలోకి వెళ్ళిపోయి ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా నాకు చెట్టు మొద్దు లాంటి విశ్వాసం కావాలి ప్రభువా. కొమ్మ లాంటి విశ్వాసము లేకపోతే చెట్ల ఆకులు లాంటి విశ్వాసము కాదు నాకు కావాల్సింది, చెట్టు మొద్దు లాంటి విశ్వాసం కావాలని కోరుకున్నాడు. హల్లెలూయా. మనం కూడా అలాంటి విశ్వాసం మనకు కావాలి. విశ్వాసం అనేది మనకు ఉంటే, విశ్వాసం అనగా మరొక మాట ప్రవర్తన చెప్పాడంటే నమ్మకం అన్నాడు. ఏమంటండి? విశ్వాసం అనగా నమ్మకం. అంటే బలమైన నమ్మకం ఎక్కడుంటుందో మనిషి అక్కడ ఉండడానికి ఇష్టపడతాడు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఈ యొక్క మనిషిని ఇప్పుడు నమ్మకాలు పోగొట్టేసుకోవడమే ఎక్కువ ఈ భూముల మీద జరుగుతున్న కార్యాలు. ఫ్రెండ్స్ మధ్యలో విశ్వాసం ఉండదు, భార్య భర్తల మధ్యలో విశ్వాసం ఉండదు, స్నేహితుల మధ్యలో విశ్వాసం ఉండదు, తల్లిదండ్రుల మధ్యలో విశ్వాసం ఉండదు, తండ్రి పిల్లల మధ్యలో విశ్వాసం ఉండదు. విశ్వాసం లేకయే అనేకమైన దుష్ఫలితాలు రావడానికి గల కారణం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? ఈ రోజున అంశం ఏంటంటే నమ్మకమైన విశ్వాసం.
నమ్మకమైన వాక్యం. ఇప్పుడు ఖచ్చితంగా నీ నమ్మకం అనేది వాక్యం మీద పెట్టకపోతే, ఆ వాక్యం మీద నీ నమ్మకం కలగకపోతే వాక్యాన్ని నువ్వు నమ్మలేవు. వాక్యం మీద నమ్మకం రావాలంటే ఖచ్చితంగా నీ విశ్వాసం అనేది బైబిల్లో ఒక వేర్లు వలె సాగిపోవాలి. ఖచ్చితంగా నమ్మకం చాలా ఇంపార్టెంట్ అండి. ఆ నమ్మకం ఒకసారి పోగొట్టుకున్నామంటే తిరిగి సంపాదించడం చాలా కష్టం. ఏ విధమైన దాంట్లో కూడా ఒక్క నమ్మకం అనేది ఒక్కసారి పోగొట్టుకున్నామంటే తిరిగి దాన్ని సంపాదించడం చాలా కష్టం. అది రానే రాదు కూడా. చాలా మంది ఈజీగా దాన్ని పోగొట్టేసుకోవడానికి తారతమ్యాలు చూపించేసి నమ్మకాన్ని పోగొట్టేసుకుంటారు. ఏమేమి హల్లెలూయా. చూడండి, నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి నమ్మకం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే దాని మీదే నీ జీవితం మొత్తం బేస్ అయి ఉంది. నీ జీవితం అంతా కూడా దేని మీద బేస్ అయి ఉందంటే నమ్మకం మీదే బేస్ అయి ఉంది. ఈ నమ్మకము మనం ఎంతవరకు దేవుని మీద కలిగి ఉంటున్నామో మనం ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలి. హల్లెలూయా. మనం ఇక్కడ లూకాసు వార్తలో మరియ కోసం ధ్యానిస్తూ ఉన్నాం. గత 4-5 వారాల నుంచి ఈ యొక్క వాక్యం కంటిన్యూ అవుతూ ఉంది. ఈ వారం కూడా నేను దాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నాను. నేను దేవుని చిత్తమైతే ఈ వారం నేను దీన్ని ముగించాలని నేను అనుకుంటా ఉన్నాను. యాక్చువల్గా లాస్ట్ వారమే నేను ముగించాలనుకున్నాను, కానీ అవ్వలేదు. ఇంకా వెళ్తుంది అది. దేవుడు ఇంకా దాన్ని లోతుకు తవ్వుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ వాక్యమైనా ఇంచుమించు 1-2 వారాల కంటే ఎక్కువ చెప్తే బోరు పడుతుంది. హల్లెలూయా. కానీ దేవుడు దాన్నే మరలా నాకు చెప్పమని ప్రేరేపిస్తున్నాడు. నేను దాన్నే తీసుకోవడం గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ నా విధంగా ప్రేరేపిస్తుంది. ఒకసారి ప్రవక్త అండి యోగు కోసం చెప్తూ యోగు గ్రంథాన్ని 6 నెలలు చెప్పాడండి. యోగు గ్రంథాన్ని 6 నెలలు చెప్పాడు. 6 నెలలు అంటే ఎన్ని వారాలు అంటే 6 4 24 వారాలు చెప్పాడు. 24 వారాలు యోగు సబ్మిటే. ఒక ఆవిడ ఇని ఇసుకెత్తుకుపోయిపోతుంది. బాధ కలిపేసి ప్రార్థన అయిపోయిన తర్వాత విలియం బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోయి ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోయి, ఏంటి బ్రహ్మం నువ్వు అర్థమాడుకు యోగు కోసమే చెప్తూ ఇప్పుడు ఈ యొక్క బూడిదలో నుంచి యోగుని లేపుతూ చెప్పింది. ఆయన మెసేజ్ ఎత్తుకుంటే యోగు బూడిదలో కూర్చున్నాడు అంటున్నాడు. ఈవిడికి ఇంకా బాధ కలిగిపోయి ఇంకెంతసేపు వేరే సబ్జెక్ట్ ఏం లేదా, ఇంకెంతసేపు యోగు బూడిదలో కూర్చున్నాడు అంటాడని చెప్పి బాధ కలిగిపోయి పక్కకి వెళ్ళిపోయి తీసుకెళ్లి విలియం బ్రహ్మ గారిని అడుగుతుంది అనమాట. ఏమని అడిగిందంటే, ఏంటి బ్రహ్మం యోగుని బూడిదలో నుంచి ఎప్పుడు లేపుతూ ఉంది. హల్లెలూయా. బూడిదంటే అర్థం ఏంటంటే పశ్చాత్తాపానికి సాదృశ్యం అన్నమాట. పశ్చాత్తాపానికి సాదృశ్యం. ఎవరైతే వాక్యాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి దాని జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంటారో అప్పుడు ఖచ్చితంగా యోగు బూడిదలోకి లేపుతాడు. నేను 24 వారాల నుంచి బోధిస్తున్నాను, కనీసం ఒక్క కన్నీటి చొక్క ఒక్క కోటంలో కూడా నువ్వు రాచావని అడిగాడు. అవును, 24 వారాల నుంచి చెప్తున్నాను కదా, ఏ వాక్యం బూడిదలో కూర్చున్నాను పశ్చాత్తాపం కోసం చెప్తున్నాను కదా. ఒక్క కన్నీటి చొక్క 24 వారాల్లో ఒక్క క్షణమైన ఒక్క చొక్కైనా నీ కంట్లో నుంచి వచ్చిందా? అసలు ఒక్క క్షణమైన నీ జీవితం కోసం పశ్చాత్తాపడ్డావా? దేవుడికి నీ జీవితం సమర్పించుకున్నావు యోగు వలె అని అడిగాడు. పలకరించేసుకున్నాను. ఎందుకంటే ఆవిడకి వాక్యం మర్మాలు కావాలి, కానీ ఆవిడ జీవితంలో పశ్చాత్తాపం మాత్రం కనపడలేదు. ఆ జీవితం పశ్చాత్తాపం కనపడదు. నీకు పశ్చాత్తాపం వచ్చే వరకు యోగు బూడిదలో నుంచి లేకడన్నాడు. హల్లెలూయా. అప్పుడు అర్థమైంది నాకు. నేను ఏడ్చి పశ్చాత్తాపడు ఒప్పుకునే వరకు ఈ సబ్జెక్ట్ ఆపడన్నమాట. అప్పుడు అర్థమయ్యి నన్ను క్షమించి బ్రహ్మం అని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుని ఆ రోజు ఇంటికి వెళ్ళి ఒక 3-4 గంటలు ప్రార్థన చేసుకుని ఆ రోజు చర్చికి వచ్చిందట. ఎప్పుడైతే చర్చికి వచ్చిందో ఇంటికాడ బలంగా ప్రార్థన చేసుకుని అప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అప్పుడు నెక్స్ట్ రోజు వెళ్ళాడు అంటుంది, బ్రహ్మం గారు మీరు ఇంకో సంవత్సరం చెప్పిన వింటానంటుంది. హల్లెలూయా. అంటే అప్పుడు వరకు ఆమె కేంద్రీకృతం వాక్యం మీద పెట్టలే. ఆమె కోసమే వాక్యం చెప్తున్నాడు అన్న సంగతి ఆమెకు అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే ఆమె ముఖం మీద గుచ్చి చెప్పాడో అప్పుడు ఆమె తప్పును ఒప్పుకొని వెళ్ళి పశ్చాత్తాపడి ఇంటికాడి దగ్గర బలంగా ప్రార్థన చేసుకుని ఎప్పుడైతే దేవుని ఆలయంలోకి వచ్చిందో దేవుడు అంతా మాట్లాడడం మొదలుపెట్టాడు. హల్లెలూయా.
అంటే దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడే వరకు దాన్ని ఇస్తూనే ఉంటాడండి. అది 1 వారమా, 2 వారాల, 3 వారాల, 4 వారాల, 5 వారాల, ఎన్ని వారాలు అనేది ఆయన సంబంధం లేదు. నుంచి కొన్ని సబ్జెక్టులు సంవత్సరం కూడా బోధించేసాడు ఆయన, సంవత్సరాల తరబడి బోధించాడు ఆయన. హల్లెలూయా. అందుచేత కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా గమనించాలని కోరుతాం. నమ్మకమైన వాక్యం ఈరోజు మనకు అవసరం. ఖచ్చితంగా మన బైబిల్ గ్రంథంలో చదివినట్లుగా ఇక్కడ మొట్టమొదటిగా నమ్మకమైన వ్యక్తిగా బైబిల్లో కనబడిన వ్యక్తి ఇక్కడ మనకు కనబడతా ఉన్నాడు. నమ్మకమైన సాక్షి ప్రభువైన యేసుక్రీస్తు ఎవరండి? నమ్మకమైన సాక్షి అంటండి. ఆయన సంఘానికి ఏం చెప్తున్నాడంటే, నేను నమ్మకమైన సాక్షిని కనుక మీరు నమ్మకముగా ఉండండి. శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, నింద వచ్చినప్పుడు వాక్యానికి నమ్మకంగా ఉండండి, నేను మీకు జీవ కిరీటం ఇస్తానంటాడు. అంటే ఆ నమ్మకానికి నీకు వచ్చే ప్రతిఫలం ఏమిటంటే జీవ కిరీటమై ఉన్నది. హల్లెలూయా. నీవెంత నమ్మకంగా దేవునికి ఉంటావో, ఎంత నమ్మకంగా దేవుని పట్ల విధేయుడిగా ఉంటావో, అంత నమ్మకంగా నీవు ఉన్నందుకు దేవుడు నీకు ఇచ్చే బహుమతి ఏమిటంటే, ప్రతిఫలం ఏంటంటే జీవ కిరీటమై ఉన్నది. హల్లెలూయా. చాలా మంది శ్రమ వచ్చినప్పుడు తొట్టిల్లిపోతారు, బాధ కలిగినప్పుడు తొట్టిల్లిపోతారు, ఇబ్బంది కలిగినప్పుడు వాక్యం నుంచి తొట్టిల్లిపోతారు. వారికి తగిన ప్రతిఫలాలు రానప్పుడు, వారి కోరికలు ఆశలు తీరనప్పుడు వాక్యం నుంచి బయటికి వెళ్ళిపోయి వారికి అనుగుణంగా జీవించడానికి ఇష్టపడతారు. హల్లెలూయా. వింటున్నారండి? కొంచెం జాగ్రత్తగా మీరు గమనించండి. అంటే వారి ఆశలు, వారి కోరికలు, వారి యొక్క విశ్వాసాలు, వారి యొక్క నమ్మకాలు బట్టి కొన్నిసార్లు వాక్యానికి నమ్మకంగా జీవించలేరు జనాలు. ఎందుకంటే వాక్యములకు నమ్మకంగా జీవించాలని వారు ఏ విధంగా అభిప్రాయపడతారంటే, ఆ వాక్యమును వారు దర్శించాలి. వాక్యాన్ని వారు దర్శించకుండా వాక్యానికి ఏ విధంగా నమ్మకంగా ఉండగలుగుతారు? ఏ విధంగా నమ్మకంగా ఉండగలుగుతారండి? అందుచేత ఖచ్చితంగా వాక్యమును వారు దర్శించకుండా, వాక్యము వారి జీవితాల్లోకి ఆహ్వానించకుండా వారి నమ్మకంగా ఉండలేరు. యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే ప్రకటన గ్రంథంలో, 10 దినాలు శ్రమ కలుగుతుంది, ఆ శ్రమ కలిగినప్పుడు మీరు నమ్మకంగా ఉండండి, ఆ నమ్మకానికి మీకు ఇచ్చే ప్రతిఫలం ఏంటంటే జీవ కిరీటమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. మీకు జీవ కిరీటం ఎంతమంది కావాలండి? జీవ కిరీటం ఎంతమంది కావాలి? జీవ కిరీటం అంటే ఏంటంటే వాక్య శరీరమై ఉన్నది. జీవ కిరీటం ఏంటంటే వాక్య శరీరమై ఉన్నది. వాక్య శరీరమే నీ జీవ కిరీటమై ఉన్నది. ఇప్పుడు ఆ జీవ కిరీటం నువ్వు పొందుకోవాలంటే, ఆ వాక్య శరీరం నువ్వు పొందుకోవాలంటే, ఇప్పుడు నువ్వు వాక్య శరీరాన్ని నువ్వు పొందుకుంటేనే నీకు తర్వాత పరలోకంలో ఉండే స్థానానికి నువ్వు అర్హుడు అవుతావు. పరలోకంలో ఈ భౌతికమైన శరీరంలో ఉండడానికి వీల్లేదు. పరలోకంలో రక్త మాంసములు దాన్ని స్వతంత్రించుకోలేవు. అంటే ఈ శరీరము, ఈ రక్తము కూడా పరలోకాన్ని స్వతంత్రించుకోలేవు. అంటే పరలోకంలో ఉండేది ఈ శరీరం కాదు. పరలోకంలో దేవుని దగ్గర ఏ శరీరంతో ఉంటారంటే వాక్య శరీరంతో ఉంటారు. థియోఫనీ అంటారు దాన్ని గ్రీకులో. థియో అంటే దేవుడు, ఫనీ అంటే శరీరం అని. ఫనీ అంటే థియోఫనీ అంటే వాక్య దేహంలో నువ్వు దేవుని దగ్గర ఉంటావు, ఈ దేహంలో దేవుని దగ్గర ఉండవు. హల్లెలూయా. అయితే ఆ దేహం నీకు రావాలంటే, ఆ దేహము దేవుడికి ఇవ్వాలంటే నీవు దేవుడికి నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. నీ శ్రమలోను, నీ కష్టంలోను, నీ దుఃఖంలోను, నీ ఆలోచనలోను, నీ సమస్తంలోను కూడా దేవుడికి నమ్మకంగా ఉండాలి. నమ్మకముగా లేకపోతే నీవు కోల్పోయేది ఏమిటంటే వాక్య శరీరం కోల్పోతావు. వాక్య శరీరం కోల్పోయావంటే నీకు పరలోకం లేదు అని అర్థం. పరలోకం లేదుక నీకు ఖచ్చితంగా డెఫినెట్గా నువ్వు వెళ్ళవలసిన పాతావు. నువ్వు అక్కడ యుగ యుగాలు అగ్ని ఆరదు, పురుగు సావదు, భయంకరమైన యాతన నువ్వు అక్కడ పడాలి. ఈ యొక్క శరీరానికి కాల్చిన కప్పెట్టిన బూడిదలో కలిసిపోవడమో లేకపోతే మట్టిలో కలిసిపోవడమో జరుగుతుంది, కానీ లోపల ఉన్న ఆత్మకు అనేది మరణమే లేదు. లోపల ఆత్మకు మరణం లేదు. అది వెళ్తే వాక్య శరీరం ధరించుకుని పరలోకమైన వెళ్ళాలి, లేకపోతే అదే ఆత్మ, నశించిపోయిన ఆత్మ
పాతాళంలో అయినా పడాలి. ఆమేన్, హల్లెలూయా. పాతాళంలో కనుక యొక్క ఆత్మ పడిందంటే అది యుగ యుగాలు కూడా అగ్ని ఆరని పురుగు సావని యొక్క భయంకరమైన మంటల్లో భయంకరమైన ఆవేదన చెందుతూ ఉంటుంది ఆ యొక్క ఆత్మ. కానీ వాక్య శరీరాన్ని ధరించిన ఆత్మ మాత్రమే ఖచ్చితంగా ఆ యొక్క పరలోకంలోకి వెళ్తా ఉంది. నీకు పరలోకం కావాలంటే నీ జీవ కిరీటం ఖచ్చితంగా కావాలి. ఖచ్చితంగా నీకు అవసరమైంది పరలోకం. ఆ పరలోకం వెళ్ళాలంటే నువ్వు భక్తి చేసేది ఎందుకంటే, ఆరాధన చేసేది ఎందుకంటే, ప్రార్థనకు వచ్చేది ఎందుకంటే, నువ్వు ఒక దేవుని యొక్క సేవ చేయడానికి కారణం ఏమిటంటే ఖచ్చితంగా నీవు దేవుని యొక్క పరలోకంలోకి వెళ్ళడానికి మాత్రమే. హల్లెలూయా. అంతేనండి. ఎందుకు చేస్తున్నాం మనం ఆరాధన? ఎందుకు చేస్తున్నాం? దేవుని యొక్క సన్నిధికి ఎందుకు వస్తున్నాం? దేవుని యొక్క ఆరాధన ఎందుకు చేస్తున్నాం? ఈ ఇహలోక సంబంధమైన సౌకర్యాల కోసం కాదు మనం చేసే భక్తి. మనం చేసే భక్తి దేని కోసం అంటే కేవలం పరలోకం పొందుకోవడం కోసం. ఎందుకంటే ఈ యొక్క 70-80 సంవత్సరాలు మనకు శాశ్వతం కాదు. నీవు తింటాం, బిర్యానీలు తింటాం, రకరకాల భోజనాలు తింటాం, అన్ని తింటాం, బహిర్భూమిలో కలిసిపోతూ ఉంటాయి. హల్లెలూయా. సంపాదించుకుంటాం. కొంతమంది పూర్ గుడిసెలో బతుకుతారు, కొంతమంది హై లెవెల్గా పారాతి ఇల్లులు కట్టుకుని బతుకుతారు. వాళ్ళ ఇష్టానుసారంగా ఎవరు నచ్చిన రీతిలో వాళ్ళు సంపాదించుకుని వారికి ఉన్న జీవిత హక్కుగా భావించి వారు జీవిస్తారు, బ్రతుకుతారు, ఎంజాయ్ చేస్తారు. హల్లెలూయా. అయితే ఈ 70-80 సంవత్సరాల జీవితమే శాశ్వతమైనది కాదు. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? ఈ 70-80 సంవత్సరాల జీవితమే శాశ్వతమైనది కాదు. దీని కొరకు మనం బ్రతకట్లేదు, దీనికోసం మనం జీవించట్లేదు. దేని కొరకు మనం జీవిస్తున్నామంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ శరీరం నుంచి ఆత్మ బయటకు వచ్చి ఏ యొక్క ప్రదేశంలోకి వెళ్ళబోతుందో, యుగ యుగాలు ఎక్కడ జీవించబోతుందో అక్కడకు మనం వెళ్ళి గమ్యాన్ని చూడడం కోసం ఒక వ్యక్తి దేవుని యొక్క చర్చికి వస్తాడు. హల్లెలూయా. తన యొక్క గమ్యాన్ని చూపించలేని చర్చి నిజమైన చర్చి కాదు. ఆశీర్వాదాలు చూపించేది చర్చి కాదు, వాగ్దానాలు చూపించేది చర్చి కాదు. నీ యొక్క గమ్యాన్ని చూపించాలి. నీ గమ్యం నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీ ఎదుటి నీకు చూపించాలి. అదే నిజమైన చర్చ అన్నది. హల్లెలూయా. అయితే ఖచ్చితంగా ఆ గమ్యం నువ్వు చూడాలంటే నీ జీవితంలో నమ్మకత్వం అనేది ఉండాలి. ఎక్కువ మంది ప్రజలు 99%, 9.95% ప్రజలు నమ్మకాన్ని కోల్పోతారు. ఈ నమ్మకము పోగొట్టుకునే దేవుని యొక్క వాక్యం పట్ల నమ్మకం లేకుండా అవిశ్వాసంతో ఎక్కువ మంది దేవునికి విరోధులైపోతారు. అవిశ్వాసంతోనే ఎక్కువ మంది దేవునికి దూరం అయిపోతారండి. కొన్ని వేల మైళ్ళ దూరంలోనికి దేవునికి వారికి కొన్ని వేల కిలోమీటర్ల మైళ్ళ దూరం ఉంటుందండి. దేవుని చర్చికి వెళ్తారు, ఆరాధన చేస్తారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, కానీ దేవుడి మీద వారికి నమ్మకం ఉండదు. చర్చికి వెళ్తారు, పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు. చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు. ఈ నమ్మకత్వం అనేది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇజ్రాయేల్ ప్రజలు యేసుక్రీస్తు దగ్గర ఆ నమ్మకాన్ని పోగొట్టేసుకున్నారు. వాళ్ళు మోషే వచ్చి వాళ్ళు ఎదుర్కోకుండానే కప్పలు కొలుగునుగాక అన్నాడు. అవి ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదండి. మొత్తం ఐగుప్తు ఇళ్ళలో అన్ని కప్పలు వచ్చేసినాయి. ఏ చెరువుల నుంచో ఏ గోతుల్లో నుంచో తవ్వి కప్పలన్నీ పట్టుకొచ్చి స్పెషల్గా తట్లతోనో పొట్టలతోనో పట్టుకొచ్చి ఐగుప్తు యొక్క ఇళ్లలో వేయలేదు. వాళ్ళు అవి ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదండి. ఆ కప్పలన్నీ కలుగునుగా కంటే ఏదో ఒక కేటం వచ్చినట్లుగా, పక్షుల మోపు వచ్చినట్టుగా వచ్చి పట్టుకుని ఆ ఐగుప్తు ఇళ్లలో. ఇజ్రాయేలులలో కప్పలు లేవు, ఐగుప్తు ఇళ్లలో మాత్రం కప్పలు నిండిపోయినాయి. వాళ్ళు ఆలోచించాలి, అసలు ఇది అద్భుతం, ఇది ఆశ్చర్యం, ఇది మహా దేవుడు చేసిన కార్యం అనుకుని సంతోషపడ్డారు, సంబరపడ్డారు. ఐగుప్తీలు మాత్రం శ్రమలు పడి, కష్టాలు పడి, ఇబ్బందులు పడి, మోసే కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడి, అయ్యా ఈ కప్పలు తీసేపోయి బాబు, మీ ఇజ్రాయేల్ ప్రజలను తీసుకెళ్ళిపోదు కనులే, కప్పలు తీసే మళ్ళీ వేడుకున్నాక మళ్ళీ ఎప్పుడైతే ఈ యొక్క మోసే ప్రార్థన చేశాడో కప్పలన్నీ వెళ్ళిపోయింది. ఒక్క మాటతో కప్పలన్నీ వచ్చేసినాయి, ఒక్క మాటతో కప్పలన్నీ వెళ్ళిపోయింది. ఇది మాటకి కప్పల్లో పడ్డం ఏంటండి?
కప్పలు వచ్చినాయి వెళ్ళిపోయినాయి, మాట చెప్పాడు వచ్చినాయి, మాట చెప్పాడు కాదు వెళ్ళిపోయినాయి. ఈ మాటలోనే శక్తి ఉన్నదని వీళ్ళు గ్రహించట్లే. కప్పలు వచ్చినందుకు వాళ్ళు సంతోషించారు, ఆనందించారు, ఇది మహా అద్భుతం అనుకున్నారు. కానీ ఈ మాటలు పలికిన వ్యక్తిని మాత్రం వీళ్ళు దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు. అంటే వీరి విశ్వాసం కప్పల మీద ఉన్నది కానీ అద్భుతాల మీద ఉన్నది కానీ ఆ మాట పలికిన వ్యక్తి మీద మాత్రం లేదు. వాళ్ళు ఎక్కడ విశ్వాసాన్ని కేంద్రీకరించలేకపోతా ఉన్నారు. అందుచేత ఆ కప్పలు వచ్చినాయి వెళ్ళిపోయినాయి, ఈగలు వచ్చినాయి వెళ్ళిపోయినాయి, నీళ్లు రక్తంగా మారిపోయినాయి, మరలా మామూలు స్థితికి వచ్చేసినాయి. లాస్ట్కి మరణతోటి వచ్చింది. మరణతోటి వచ్చి పిల్లలందరూ 1 సంవత్సరం 2 సంవత్సరాలు పిల్లలందరూ కూడా ఐగుప్తు ఇళ్ళలో చచ్చిపోయారు. ఇజ్రాయేల్ ఇళ్ళలో చనిపోలేదండి, ఎందుకంటే మోషే ద్వారా గుర్తు పొందుకున్నారు. వాళ్ళు రక్తపు గుర్తు ఇచ్చాడు, ఆ మాట పలికాడు, ఆ మాటలో నుంచి వచ్చిన శక్తి, ఆ మాటలో నుంచి వచ్చిన శక్తి. గొర్రెపిల్లలో శక్తి లేదు కానీ, గొర్రెపిల్ల యొక్క రక్తంలో శక్తి లేదు కానీ, ఆ మోషే పలికిన మాటలో ఉన్న శక్తి గొర్రెపిల్ల యొక్క రక్తంలోకి వెళ్ళింది. హల్లెలూయా. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం ఎప్పుడైతే గమని మీద ఉన్నదో మరణదోత గమని దాటలేకపోయింది. ఎందుకంటే మోషే నుంచి వచ్చిన వేరే శక్తి ఆ యొక్క గమని మీద ఉంది. రక్తంలో శక్తి లేదు, ఆ రక్తంలో వెనుకున్న మాటలో ఉంది శక్తి. హల్లెలూయా. వీళ్ళు అనుకుంటున్నారు రక్తమే కాపాడేసింది అనుకుంటున్నారు కానీ ఆ రక్తం ఇచ్చిన మాట శక్తి చూడలేదు. వాళ్ళు చూడలేదు. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా మోసేని ద్వేషిస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు. కానీ ఈ కార్యాలు బట్టి సంతోషిస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా మోసే మీద నమ్మకం పెట్టలేదని. అసలు శక్తి ఎక్కడ ఉందంటే మోసేలో ఉంది, మోసే మాటలో ఉంది. మోసే యొక్క మాటలో నుంచి ఆ పవర్ వస్తూ ఉంది. కానీ ఆ పవర్ మా చోట్ల వచ్చిన నీరు అర్థమైపోతే దాన్ని ఆనందిస్తున్నారు. ఈగలు వస్తుంటే సంతోషిస్తున్నారు, కప్పలు వస్తుంటే సంతోషిస్తున్నారు. ఆఖరికి వాళ్ళందరిని విడిపించుకొచ్చి మోషే దగ్గరికి వచ్చి ఆ యొక్క మోషే ఆ యొక్క యోర్దాను ఎర్ర సముద్రం దగ్గర నిలబడితే మా అందరూ కలిపి మోషే మీద తిరగబడిపోతున్నారు. ఏమయ్యా ఇక్కడ మమ్మల్ని అందరూ చంపడానికి తీసుకొచ్చావా? అక్కడ ఉంటే శుభ్రంగా ఇల్లు పైలు కీర దోసకాయలు తిని బతుకుండే వాళ్ళం కదా, ఇక్కడ తీసుకొచ్చి చంపించాలా అంటే మమ్మల్ని అందరినీ చంపడానికి ఇక్కడ ప్లేస్ డిసైడ్ చేసావన్నమాట నువ్వు అని చెప్పి మొత్తం అందరూ కోరాహు, దాతను, అభిరాము నాయకులు వేసుకుని అందరూ కూడా తిరగబడడం మొదలుపెట్టారు. తిరగబడిపోయారు. ఎందుకంటే మోషేలో శక్తి ఉంది, మోషేలో పవర్ ఉంది అన్న సంగతి వాళ్ళు గుర్తించాలి. మోషేలో అభిషేకం ఉంది, మోషేలో దేవుడు ఉన్నాడు, మోషేలో యెహోవా ఉన్నాడు, ఆయన దహించు అగ్ని ఉన్నాడు, ఆయన మాటలో శక్తి ఉందన్న సంగతి వీరు గుర్తించలే. వాళ్ళు అసలు గ్రహించలేదని అలా ప్రార్థన చేసుకుని అర్థం చేసుకోవాలా. వీళ్ళు ఎంతసేపు మోసేని తినడానికి, దూషించడానికి, అపనమ్మకం, అవిశ్వాసం ముందు వస్తుంది. ఆయన ఏడ్చి ప్రాధేయపడి పంట సందులోకి వెళ్ళి ప్రార్థించడం మొదలుపెట్టాడు. మోషే బాధ తట్టుకోలేక మోషే కూడా వేడుకొచ్చేస్తుంది. మోషే అంటే ఆ క్షణం ఉన్నంట తనలో ఉన్న శక్తిని కూడా మర్చిపోయాడు. వీళ్ళు బాధ చూసి వీళ్ళు నిందలో తిరుగుబాటు ఇబ్బంది పెడుతుంటే అవిశ్వాసంతో దేవుణ్ణి ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుని చేత పంపబడిన ప్రవక్త కూడా దేవుడు నోట్లో శక్తి పెట్టాడన్న సంగతి కూడా మర్చిపోయి ఆయన కూడా ఎడుతున్నాడండి. వీళ్ళు ఎడుతుంటే హల్లెలూయా. కొన్నిసార్లు దెయ్యం అలాగ అయోమయంలో నెట్టేస్తుందండి. కొన్నిసార్లు దెయ్యం అలాగ అయోమయంలో నెట్టేసి అసలు మన శక్తి ఉన్నదన్న సంగతి కూడా మర్చిపోలే చేశాడు. దేవుడు మనకి ఇచ్చాడు వరం, దేవుడు మనకు శక్తిని ఇచ్చాడు, దేవుడు మనకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు, దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు అన్న సంగతి కూడా మర్చిపోయేది చేసేది దెయ్యం. అలాంటి పరిస్థితుల్లో తీసుకెళ్ళిపోతాను. మోషే కూడా మర్చిపోయాడు. అయోమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయి బండ సొందులోకి వెళ్ళి ఎడుతున్నాడు. ఏంటి ప్రభువా, ఈ బాధ్యత అంతా నేను ఎక్కడ మోయగలుగుతాను, ఈ బాధ అంతా నేను ఎక్కడ మోయగలుగుతాను, ఈ తలపొడ అంతా నా మీదకి ఎందుకు ఎత్తావు? వీళ్ళేమో రకరకాల మాటలంటూ ఆవేదన పాలు చేస్తా ఉన్నారు. అవిశ్వాసాలు అయిపోతున్నారు. నిన్ను ఎలాగే నడిపించేది ఆయన బండ సందులోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు వచ్చి, ఎందుకు మోసే ప్రార్థన చేస్తావు నువ్వు? నీకేమిచ్చాను నేను? నీ చేతిలో ఉన్నదేంటి? అంత పెద్ద కర్ర ఆయుధం ఇచ్చి పంపించాడు కదా నీకు, నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు? ఎల్లో నీ కర్ర పైకెత్తు అన్నాడు. నీకు ఇచ్చిన నీ కర్రను పైకెత్తు అన్నాడు. హల్లెలూయా.
అప్పుడు దాకా మర్చిపోయి చేతిలో కర్ర ఉందండి. ఆ యొక్క మిథ్యాను అరణ్యంలో ప్రభు ప్రత్యక్షమై ఆ యొక్క అగ్ని పొదల గురించి మాట్లాడి దేవుని యొక్క శక్తి ఆ యొక్క కర్రలో పెట్టి హృదయ రహస్యాలు బయలుపరచడానికి చేతులు చట్టి పెట్టి 2 సూచనలు ఇచ్చి మోసేని పంపించాడు. ఈ 2 సూచనలు ఉన్నాయన్న సంగతి మర్చిపోయి మోసే ఆ బాధ చూసి వాళ్ళంత విశ్వాసం పడిపోయి వాళ్ళంత భయంకరంగా ఉన్నారంటే చూడండి ఒకసారి మనం చదువుదాం. హెబ్రీ పత్రిక 7 చేసి చదవండి ఒకసారి. 4 ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదు మన వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. మనలో భయం ఉండాలి. వాగ్దానం దేవుడు ఇచ్చిన వాగ్దానం మనం ఏమైనా తప్పిపోతామేమో. దేవుడు మనకు వాగ్దానం చేశాడు ఈ కాలానికి, ఆ కాలంలోకి ఇచ్చిన వాగ్దానం మనం ఎక్కడైనా తప్పిపోతామేమో, దేవుడిని ఎక్కడ మిస్ అయిపోతామేమో భయం అనేది మనకు ఉండాలి. ప్రతి క్రైస్తవుడికి భయం ఉండాలి. ప్రతి క్రైస్తవుడికి భయం ఉండాలి. కానీ అసలు వాగ్దానం కోసం పట్టించుకోలేని ప్రజలు ఎక్కువైపోరు. క్రైస్తవులు ఉన్నారు, సంఘాలకు వెళ్తున్నారు, చర్చిలకు వెళ్తున్నారు, బాప్టిజాలు పొందుతున్నారు, దేవుని యొక్క ఆలయం చుట్టూ తిరుగుతూ ఉన్నారు, పాస్టర్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కానీ అసలు దేవుడు మనకు వాగ్దానం చేశాడన్న సంగతే గుర్తులేదు. అసలు ఏ వాగ్దానం చేశాడో అసలు తెలియట్లేదు. ఏ వాగ్దానం కోసం మనం పోరాడాలో, ఏ వాగ్దానం మనం పొందుకోవాలో కూడా అసలు ఆలోచించట్లేదు. ఇంకెక్కడ భయం ఉంటుంది? భయం ఎక్కడ ఉంటుంది? ఒకవేళ దేవుడు చేసిన వాగ్దానం, ఈ కాలం యొక్క వాగ్దానం మనకు చేశాడు కదా, ఆ వాగ్దానం మనం ఏమైనా తప్పిపోతామేమో, మిస్ అయిపోతామేమో. దేవుడి యొక్క వాగ్దానం మిస్ అయిపోతే మనం శ్రమలోకి వెళ్ళిపోతాం, బాధలు పడతాం, ఇబ్బందులు పడతాం అని ఒక భయము ఒక క్రైస్తవుల్లో లేదండి. ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని విని దేవుని యొక్క చిత్తాన ప్రకారం ఎవరైతే జగత్ పునాది వేయబడక ముందు ఎవరైతే దేవుడు ఎన్నుకున్నాడో, దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వారికి ఖచ్చితంగా భయం ఉంటుందండి. ఖచ్చితంగా వాళ్ళు భయపడతారు. ఆ కాలానికి వారు జన్మించిన వాగ్దానం కోసమే వారు పుట్టారు. వాగ్దానాన్ని పట్టుకోవడానికి వారు పుట్టారు. వాళ్ళు వాగ్దానానికి చెందిన ప్రజలు, వాళ్ళు వాగ్దాన పుత్రులు, వారు వాగ్దానానికి చెందిన జనాంగం. అది ఆ జనాంగానికి దేవుడు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని బయలుపరచకుండా తప్పిపోడు. హల్లెలూయా. ఆ యొక్క ప్రజలకి, ఆ యొక్క పిల్లలకి దేవుని యొక్క జగత్ పునాది వేయబడక ముందే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ పిల్లలకి ఖచ్చితంగా దేవుని యొక్క వాగ్దానాన్ని ఆ యొక్క పిల్లలకి దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా. వారి వాగ్దానాన్ని ఎప్పుడైతే పొందుకుంటారో ఎంత మాత్రం కూడా ఆ వాగ్దానం తప్పిపోకుండా వారు భయముతోనూ భక్తితోనూ దాన్ని వెతుకుతారు. హల్లెలూయా. ఈ కాలానికి చేయబడిన వాగ్దానం ఎంతమంది వెతుకుతారండి? ఎంతమంది వెతుకుతున్నారు? వెతికే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. 2వ వచనం, వారికి ప్రకటించబడినట్లు మనకును సువార్త ప్రకటించబడింది, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైన. వాళ్ళు చాలా వాక్యాలు విన్నారు. మోషే ఈ రోజుకి పొద్దుటే సాయంత్రం ప్రతి రోజు కూటలు పెట్టేసి ఎంత వాక్యం చెప్పాలో అంత వాక్యం చెప్పేసాడు. వాళ్ళు మనకంటే వారానికి ఒకసారి ఉంటుంది కూటం. మోషే అయితే ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూటం, సాయంత్రం కూటం, ప్రతిరోజు కూటం. వాళ్ళకి ఉదయం భోజనం చేస్తున్నారు, మన్నా తింటున్నారు, సాయంత్రం మన్నా తింటున్నారు. ప్రతిరోజు ఎవ్రీడే, ప్రతిరోజు కూడా వాళ్ళు కూటలే. ఎన్ని ప్రసంగాలు చెప్పేసి ఉంటాడు మోషే, ఎన్ని ప్రసంగాలు. ఈ కాలం యొక్క ప్రవర్తన ఉదయం సాయంత్రం కూటలు పెట్టేసి 1288 మెసేజ్లు చెప్పేసాడు. ఏకంగా 1288 మెసేజ్లు. ఆ మోషే 40 సంవత్సరాల్లో ఎన్ని ప్రసంగాలు చెప్పుకుంటాడో. ఈయన బ్రతికింది 55 సంవత్సరాలు. 55 సంవత్సరాలు బ్రతికి కరెక్ట్గా 15 సంవత్సరాల్లో సేవ అనేది చేశాడు. దేవుని యొక్క సేవ 47 నుంచి 63 ఎన్ని సంవత్సరాలు చూడండి ఒకసారి, నేను చూపిస్తాను. ఆయన సేవ ప్రారంభమైన 47లో, 1947లో ఆయన సేవ ప్రారంభించింది. 16 సంవత్సరాలు ఆయన సేవ. పర్టికులర్గా ప్రజలకు వాక్యం ఇచ్చింది 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల్లో ఆయన ఎన్ని మెసేజ్లు బోధించాడు తెలుసండి? ఆయన బోధించిన మెసేజ్లు 1288 మెసేజ్లు బోధించేసాడు.
అంటే 16 సంవత్సరాల్లోనే 1288 సంవత్సరాలు ఇచ్చి మెసేజ్లు ఇస్తే మళ్ళీ 40 సంవత్సరాలు సేవ చేసాడు ఈయన. ఎన్ని మెసేజ్లు బోధించి ఉంటాడు? 40 సంవత్సరాల సేవ. ఎన్ని సంవత్సరాలు నడిచారండి అరణ్యంలో? 40 సంవత్సరాలు నడిచారు. 40 సంవత్సరాలు అంటే ఎన్ని మెసేజ్లు బోధించి ఉంటాడు వాళ్ళకి. ఉదయం సాయంత్రం ఆ సేవ ఎలాగుందో మళ్ళీ అద్భుతాలతో వెళ్తుంది, సూచనతో వెళ్తుంది. చాలా అద్భుతంగా దేవుని నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వింటున్నారండి? కానీ వీళ్ళు ఆ వాక్యం పట్ల విశ్వాసం లేదు కనుక, ఆయన చెప్పే మాట పట్ల నమ్మకం లేదు కనుక వారి విన్న వాక్యం అంతా కూడా నిష్ప్రయోజనం అయిపోయిందండి. ఒక వ్యక్తి పట్ల నమ్మకం అనేది లేకపోతే వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఎంత వాక్యం చెప్పినా అది నిష్ప్రయోజనమే. అది నమ్మకమే లేని విషయం కాబట్టి ఎంత ప్రసంగం చేసినా, ఎన్ని అద్భుతమైన మెసేజ్లు, ఎన్ని అద్భుతమైన మర్మాలు అక్కడ వివరించి పెట్టినా అవన్నీ కూడా గాల్లో కలిసిపోయి నిష్ప్రయోజనం అయిపోతాయి. నెక్స్ట్ వారానికి గుర్తుంది. ఇక ఏం చెప్పో బ్రదర్ అంటే తెల్లముఖం వేసి చూస్తాము. ఎందుకంటే గుర్తుంది. ఎందుకంటే వాక్యం పట్ల నమ్మకం లేదు, ఆ వాక్యం పట్ల విశ్వాసం లేదు. ఆ యొక్క విశ్వాసము వినిన వారితో విశ్వాసం గలవారే కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనం అయిపోయింది, మిస్ అయిపోయింది. ఈ చెవితో విన్నారు, ఈ చెవితో వదిలిపెట్టేయారు అంతే. మోసే ప్రసంగాలు చేస్తుంటే అద్భుతం. ఏగలు వస్తున్నాయి, కప్పలు వస్తున్నాయి, మరణదూత వస్తున్నాడు, ఎర్రసముద్రుడు నడిచిపోతున్నాం, బండలో నీరు వచ్చేస్తుంది, పూరీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆహా ఏమి అద్భుతాలు, ఏమి సేవ, ఏమి ఆహా చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు. కానీ ఉత్తిరి అన్ని పెదాలే పప్పలో. వాళ్ళ హృదయంలో మాత్రం నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ఆ వాక్యం పట్ల, స్వరం పట్ల, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క స్వరము, దేవుడు ఈయనలోని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాటను మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడతాం. అసలు అరణ్యంలో 40 సంవత్సరాలు తిప్పవలసిన అవసరం లేదండి వాళ్ళకి. ఐగుప్తు నుంచి ఇజ్రాయేల్ దేశం 3 రోజులు అంటే ప్రయాణం. ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం నుంచి వెళ్ళిపోవడం 3 రోజులు ప్రయాణం. కానీ మోషేను వారు నమ్ముతారా లేదా? ఆ స్వరం దేవుడు మోషేను మాట్లాడుతున్నాడని విశ్వాసం కలిగేంత వరకు వారిని అరణ్యంలో తిప్పుతా ఉన్నాడట. వారిని అరణ్యంలో ఎందుకు తిప్పుతున్నాడంటే మోషేను నమ్ముకోరావడానికి, మోషేలో దేవుడు ఉన్నాడని చూడటానికి. మోషేలో దేవుడు ఉన్నాడని చూడడానికి వారిని 40 సంవత్సరాలు తిప్పాడు. కానీ 40 సంవత్సరాలు తిరిగిన బుద్ధి రాలేదు వాళ్ళకి. 40 సంవత్సరాలు తిరిగిన మోషేలో దేవుడు ఉన్నాడని సంగతి గుర్తులేదు, చూడలేదు అసలు. చూడండి అక్కడ మనం చూద్దాం, అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. బైబిల్ చూడాలి. కాగా జగత్తుత్పత్తికి వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాం. మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించాడు అని 7వ దినమును గూర్చి ఆయన మరి ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇది గాక ఈ చోటనే అని చెప్పి ఉన్నాడు. కాగా ఎవరో కొందరు ప్రవేశించుదన్న మాట నిశ్చయము గనుక ముందు సువార్త వినిన వారు అవిధేయత చేతనే దేని చేత ప్రవేశించలేదండి? అవిశ్వాసం, అవిధేయత. అంటే వాళ్ళన్ని సంవత్సరాలు ఈ మోషేతో తిరిగినా, అద్భుతంగా వారి అద్భుతాలు చూసినా, వారి అవిధేయతను బట్టి వారు విశ్రాంతిలో ప్రవేశించలేదు. దేవుడు వారికి విశ్రాంతిని ఇచ్చాడు. వారి విశ్రాంతి ఏంటంటే పాలు తేళ్లు ప్రవహించే దేశం, కానాను దేశం. కానాను దేశం దేవుడు వారికి విశ్రాంతి ప్రదేశం ఇస్తే వారు అందులో ప్రవేశించడానికి వారు యోగ్యులుగా మారలేకపోయారు. ఎందుకు అందులోకి వెళ్ళలేకపోయారంటే మోషే చెప్పిన మాట మీద కానీ, మోషే చెప్పిన వాక్యం మీద కానీ, మోషే చెప్పిన ఆ యొక్క ప్రత్యక్షత మీద కానీ వారికి నమ్మకం లేదు, వారికి విశ్వాసం లేదు. అసలు పాలు తేలు ప్రవహించే దేశం ఎక్కడ తీసుకెళ్తాడంటావా? ఈ కొండ చుట్టూనే తిప్పుతున్నాడు కానీ, అరణ్యంలోనే తిప్పుతున్నాడు కానీ అసలు తీసుకెళ్లే యోగ్యత పొందంటావా? ఏదో పనికి మాలుడు మాటలు చెప్పాడని చెప్పి మేమేదో నమ్మేసి ఆ యొక్క
ఐగుప్తు దేశం అంతా విడిచిపెట్టి వచ్చేసాం. మమ్మల్ని తీసుకొచ్చి అరణ్యంలో తిప్పుతున్నాడు ఇతను. అసలు దేవుడు పంపిన సేవకుడు అంటావా? దేవుడే పంపాడు అంటావు నిజంగానే? అసలు సేవకుడికి పాటి తీసుకెళ్ళిపోవాలి కదా. మనం ఏంటి అరణ్యంలో తిప్పుతున్నాడు, ఇలా తిప్పుతున్నాడు, గిరగిరా గిరగిరా తిప్పుతున్నాం. 4 సంవత్సరాలు తిరుగుతున్నాం, ముసలో అయిపోతున్నాం. 10-12 సంవత్సరాలు బయలుదేరాం, ముసలో అయిపోయాము ఆల్రెడీ. ఇంకెన్నాళ్ళు తిప్పుతాడు ఇలాగా? దేవుడి సేవకుడు కాదు ఇతను. మనం మోసం చేయడానికి మబ్బి పెట్టుకోవడానికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అరణ్యం చుట్టి తిప్పుతున్నాడు. హల్లెలూయా. అంటే ఉండు గోల్ది అవిశ్వాసం మోసం మీద ఇంకా పెరుగుతుంది, కానీ విశ్వాసం మాత్రం రాలేదు. వాళ్ళు సేవ చేసి కొద్ది ముందుకెళ్ళి కొద్ది అవిశ్వాసం వచ్చేస్తుంది ఎక్కువగా, విశ్వాసం మాత్రం రావట్లా. అందుకని వారు విశ్వాసం చేత అవిధేయులే, వారు ఆ యొక్క విశ్రాంతిలో ప్రవేశించలేదు. ఆమేన్. హల్లెలూయా. నీవు నీ విశ్రాంతిని కోల్పోవడం ప్రధానమైన కారణం ఈ అవిశ్వాసం. నీ అపనమ్మకమే నీ విశ్రాంతిలో ప్రవేశించలేదు. ఇప్పుడు మనకి ఇవ్వబడిన విశ్రాంతి ఏమిటంటే, ఇశ్రాయేలుకి విశ్రాంతి దేవుడు ఇచ్చాడు. ఆ విశ్రాంతి ఏమిటంటే పాలు తేలు ప్రవహించే దేశం. ఈ రోజు దేవుడు మనకి విశ్రాంతిని ఇచ్చాడు. ఆ విశ్రాంతి ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అయి ఉన్నది. చాలా మంది చెప్తారు విశ్రాంతి అంటే సెవెంత్ డే శనివారం అంటారు. శనివారమే విశ్రాంతి దినం, ఎందుకంటే యూదులందరూ కూడా విశ్రాంతి దినం శనివారం చేస్తా ఉన్నారు కనుక మనం అందరం కూడా శనివారం విశ్రాంతి దినం చేస్తేనే ఆ యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వారం అవుతామని చెప్పి చాలా మంది శనివారం చర్చలు నడుపుకుంటా ఉన్నారు. కానీ దేవుడు చెప్పిన మాట అది కాదు. దేవుడు ఇవ్వాల్సిన అసలైన విశ్రాంతి ఏమిటంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అన్నది. ఇప్పుడు మన హృదయంలో ఇవ్వాల్సిన విశ్రాంతి. అందుకే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు భూమికి వచ్చి ఆయన ఇలా పిలుస్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. వాళ్ళు అప్పటికే సన్హెద్రిన్ సభలో విశ్రాంతి దినాలు పాటిస్తా ఉన్నారు. ప్రతి సబ్బాత్ రోజున, ప్రతి శనివారం రోజున విశ్రాంతి దినాలు పాటిస్తా ఉన్నారు. ఆ యొక్క శనివారం ప్రతిరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? నేను విశ్రాంతి దిన ప్రభువునై ఉన్నాను. నేను విశ్రాంతి దిన ప్రభువునై ఉన్నాను కాబట్టి బోధకుడును ప్రభువునైన నేను ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను ఇస్తాను మీకు విశ్రాంతి అంటున్నాను. ఏంటో విశ్రాంతి అంటే ఆయన ఇచ్చే విశ్రాంతి పరిశుద్ధాత్మ బాప్తిజం అయి ఉన్నది. ఆ పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని పెంతెకొస్తేలో 120 మంది కూడి ప్రార్థిస్తున్నప్పుడు పొందుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మన హృదయంలో పరిశుద్ధాత్మ పొందుకోవడమే నిజమైన విశ్రాంతి. నిజమైన విశ్రాంతి మనం పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవాలి. క్రీస్తును మన హృదయంలోకి ఆహ్వానించాలి. క్రీస్తు మన జీవితంలో రావాలి. ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితానికి ఎప్పుడైతే వస్తాడో అది నిజమైన విశ్రాంతి. హల్లెలూయా. అంటే నువ్వు ఖచ్చితంగా విశ్రాంతి పొందుకోవాలంటే క్రీస్తులోకి వెళ్ళాలి, పరిశుద్ధాత్మ పొందుకోవాలి. కానీ ఈరోజు ప్రజలు పరిశుద్ధాత్మ పొందుకోలేకపోవడం గల కారణం ఏంటంటే అసలు పరిశుద్ధాత్మ నమ్మరు. అసలు పరిశుద్ధాత్మ ఉన్నదన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకోవడనే ఆ యొక్క ఆసక్తి కూడా వారి జీవితంలో కనపడదు. హల్లెలూయా. చూడండి, ఆ పాపాత్మురాలైన స్త్రీ పరిశుద్ధాత్మ పొందుకోవాలన్న ప్రేరణతో ఆమె ఎంతగా పోరాటం చేసి యేసుక్రీస్తు దగ్గరికి కన్నీటితో పాదాలన్నీ కడిగేసి తల వెంట్రుకలతో తుడిచేసి ఆయన పాదాలన్నీ ఎందుకు ఏడుస్తుంది తెలుసండి? ఎందుకు ఏడ్చింది అనుకున్నారు? పరిశుద్ధాత్మ బాప్తిసం కోసం. పరిశుద్ధాత్మ బాప్తిసం కోసం ఆమె పడి తాపత్రయం చూడండి. ఆ బావి దగ్గర సమర స్త్రీకి ఇస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ బాప్తిసం. ఆ బావి దగ్గర ఆయనతో మాట్లాడుతూ ఉంది. ఆమె ఎప్పుడైతే హృదయ రహస్యాలు బయలుపరిచాడో వెంటనే ఆ పాపపు కుండను కింద పడేసిందట. ఆ కింద పడేసి ఆ పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవడానికి ఆమె ఎంత ఆసక్తి కలిగి ఉన్నదంటే, పశ్చాత్తాపడుతుందంటే, ఒప్పుకుంటుందంటే వెంటనే సమాజం అందరికి వెళ్ళిపోయి సువార్త ప్రారంభించేసింది. నా పాపాలన్నీ బయలుపరిచిన వ్యక్తిని చూడండి. హల్లెలూయా. ఆ పొట్టు చెక్కే చూడండి. ఆ యొక్క ఆత్మను పొందుకోవడం కోసం చెట్టెక్కేసి మరి ఆతృతతో ఎదురు చూస్తున్నాడు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవడానికి. ఆ పేతురు చూడండి, ఆ యోహాను చూడండి, వాళ్ళందరూ కూడా ఎంత తాపత్రయపడుతున్నారంటే క్రీస్తుని పొందుకోవడానికి వారి జీవితంలో సర్వస్వమును వదిలిపెట్టేసి నాకు క్రీస్తు కావాలి. పేతురు గారంటే నచ్చరికి పెద్ద కోటీశ్వరుడు అంటండి.
సముద్రంలో వేటలాడాలంటే అవి మామూలు చిన్న చిన్న బోట్లతో వేటాడితే కుదరదు. కొన్ని వేల లక్షల బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి బోట్లు తయారు చేసుకోవాలి. అంటే ఎలాంటి బోట్లు తయారు చేస్తే సముద్రంలో వేటకెళ్తారు వాళ్ళు? అది రూపాయికి పాపాయికి వచ్చేసి బోట్లు కాదు. వలలంటే ఒక్క వల కొనాలంటే 5-6 లక్షల వలలు అంట సముద్రంలో వెయ్యాలంటే. అలాంటి వలలు కలుగున్నాడు పేతురు, అలాంటి బోట్లు కలుగున్నాడు. యేసుక్రీస్తు సాదాసీదాగా వెళ్ళి, పేతురు నిన్ను చేపలు పట్టే జాలరు కాదు, నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తాను, నన్ను ఫాలో అన్నాడు అంతే. ఆ కోట్ల ఆస్తి వదిలిపెట్టేసి, ఆ వలలు వదిలిపెట్టేసి, అన్ని వదిలిపెట్టేసి ఆ వెనకాల యేసుక్రీస్తుని ఫాలో అయిపోయాడు. ఏం చూసి ఫాలో అయ్యాడు అతను? దేన్ని చూసి ఫాలో అయ్యాడు? యేసుక్రీస్తులో ఒక మెల్లని స్వరం వచ్చింది, అది దేవుని స్వరం అని పేతురు నమ్మాడు. హల్లెలూయా. ఆ పేతురు దగ్గరికి వెళ్ళినట్టు చెప్పాడు దేవుడు, సీమోను బరయోనా, నువ్వు యోనా కుమారుడివి, నువ్వు నీ కోసం పుట్టలేదు కానీ నా కోసం పుట్టావు, నన్ను ఫాలో. నువ్వు మనుషులు పట్టే జాలరిగా, ఆత్మలు పట్టే జాలరిగా, ఆత్మలు రక్షించే వ్యక్తిగా, ఒక పాస్టర్గా నేను చేయబోతా ఉన్నాను, ఒక యాజకుడిగా చేయబోతా ఉన్నాను, నన్ను ఫాలో నువ్వు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట యొక్క స్వరం, దేవుని యొక్క స్వరం యొక్క క్రీస్తులో నుంచి వస్తా ఉందో, అప్పుడు ఆ స్వరం మీద దృష్టి పెట్టిన పేతురు దేవుని యొక్క స్వరం ఇప్పుడు క్రీస్తులో నుంచి వస్తుంది. అందుకు పేతురు యేసుక్రీస్తుని ఫాలో అయిపోయాడు. హల్లెలూయా. అంటే నువ్వు దేవుని స్వరాన్ని చాలా స్పష్టంగా వినకపోతే నువ్వు దేవుని ఫాలో అవ్వలేదు. ఆ రోజు అబ్రహాంలో ఉన్న స్వరం, హల్లెలూయా, అని వింటున్నారా? అబ్రహాంలో దేవుని యొక్క స్వరం ఉంది. ఆ స్వరాన్ని శారా ఆలకించింది. అందుకే శారా ఏమన్నా తెలుసా? ఎరా పోరా, పేరు పెట్టి పిలవలేదు కానీ భర్తను ఏమన్నా తెలుసండి? యజమానుడా, నా యజమానుడా, నా భర్త. బైబిల్ ఏమో నా ప్రభువా అని ఉంది. ప్రభువా అంటే అర్థం ఏంటంటే యజమానుడు అని అర్థం. అంటే నా ప్రభువా అని పిలిచింది ఎవరిని? భర్తనే. ఎందుకలా పిలుస్తుందంటే అబ్రహాంలో దేవుని యొక్క స్వరం ఉన్నది. హల్లెలూయా. అబ్రహాంలో దేవుని యొక్క స్వరాన్ని ఎప్పుడైతే ఈ స్త్రీ గుర్తించిందో నా ప్రభువా అని పిలిచింది. మోషేలో దేవుని యొక్క స్వరము ఎప్పుడైతే ఆ యొక్క మోషే గుర్తించాడో, యెహోషువ గుర్తించాడో, వెంటనే నా యొక్క దేవుని యొక్క స్వరం మోషే నుంచి వస్తా ఉంది. ఖచ్చితంగా ఈయనే నా యజమానుడు, ఈయనే నా సేవకుడు, ఈయనే నన్ను పాలు తేనెలు ప్రవహించి దేశం తీసుకెళ్లి అబ్రహాము వాగ్దానానికి వారసుడిగా చేసే వ్యక్తి ఈ వ్యక్తే. దేవుడు ఈ వ్యక్తిని పంపించాడు. అబ్రహాము యొక్క వాగ్దానానికి నన్ను వారసుడిగా చేయడానికి ఈ వ్యక్తిని దేవుడు నాకు పంపించాడు అని చెప్పి ఆ యొక్క పరిపూర్ణమైన విశ్వాసము దేవుడు యెహోషువలో పెట్టి మోషేని నమ్మడానికి ప్రేరేపించాడు. హల్లెలూయా. చూడండి, ఏలియా ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో ఆ సారెపతి ఎదవరాలు ఎలా నమ్మిందో తెలుసండి? ఈయన నా సేవకుడు, ఈయన చెబితే ఖచ్చితంగా జరుగుతుంది, ఈయన దేవుని స్వరం వస్తూ ఉంది అని ఎప్పుడైతే విన్నదో ఆయన ఏం మాట్లాడలే. ఏమన్నాడు తెలుసండి? ఒక అప్పము నాకు చేసుకురా అన్నాడు. ఆవిడ చెప్పి తినడానికి ఏమున్నాయండి? మేము ఈ పూటలు తినడానికి సరిపోయే ఆహారం ఉంది, పిండి ఉంది, దాన్ని మేము తినేసి చచ్చిపోదామని డిసైడ్ అయ్యాం అని చెప్పి ఏలికి చెప్పింది. ఏలి ఏమన్నాడు తెలుసండి? ఆ అప్పం చేసి నాకు పట్టరా అన్నాడు. ఆమెలో నిజంగా స్వార్థం ఉన్నదనుకోండి, ఈడెవరికి ఈ రోజుకే మాకు ఉన్నదంటే ఉన్నదే ఉన్నది మేము తింటాక మేము ఉంచుకుంటే అది ఇతనికి ఇట్టేమన్నాడు. మేము ఏదో ఉన్నదే కొంచెం జాగ్రత్తగా సర్దుకుని కొద్దిగా తింటున్నాం. మళ్ళీ ఈయన ఒకడు ఈయన ఇట్టేమన్నాడు. మరి నేను తిన బతకాల? యాక్చువల్గా స్వార్థం ఉన్న వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు? అతని కోసం ఆవిడ కోసం ఆలోచించుకుంటారు, ఆవిడ కోసమే తలంచుకుంటూ ఉంటుంది. నేను నా కుమారుడు తిని చచ్చిపోదాం, ఈ పూటగా ఉన్నాను చెప్పింది. మరి బహుశా ఈ పూటగా ఉన్నాను అన్నది. మరి ఆ పూటగా ఉంటే ఈయనేమన్నాడు? నాకు వేసి పెట్టరు అన్నాడు. హల్లెలూయా. ఈ సారెపతి ఎదవరాలు ఏలియా నుంచి వస్తున్న దేవుని స్వరం అన్నదట. ఏలియాలో ఉన్న దేవుని స్వరం ఎప్పుడైతే విన్నదో ఆ అప్పాన్ని దాన్ని చేసుకుని పట్టుకొచ్చి ఏలియాకి పెట్టింది. హల్లెలూయా. చూసారా? ఆ యొక్క అప్పం చేసుకొచ్చి పెట్టినందుకు ఊర్లో ఉన్న డబ్బాలన్నీ తెచ్చుకో అన్నాడు. ఊర్లో ఎక్కడ డబ్బాలు కనపడితే అన్ని పట్టుకు తెచ్చుకో అన్నాడు. అన్ని తెచ్చుకొచ్చి పెట్టేసింది.
నూనె అన్ని డబ్బాలు పట్టుకొచ్చి పెట్టింది. ఎప్పుడు తేలియ ప్రార్థన చేసాడు, ఆ పిండి అంతా నిండిపోయింది ఆ డబ్బాల నిండా, నూనె అంతా నిండిపోయింది ఆ డబ్బాల నిండా. అంటే దేవుని యొక్క కుమార్తెలు విశ్వసించట్లో స్వార్థం కనపడదు. హల్లెలూయా. ఒకవేళ మనిషికి అక్కడ స్వార్థం పనిచేసిందంటే ఖచ్చితంగా అక్కడ దేవుని ఆత్మ లేదని అర్థం. స్వార్థం అక్కడ కనపడుతుందంటే అక్కడ దేవుడి ఆత్మ పనిచేయదండి. ఎందుకంటే ఆయన నిష్పక్షపాక్షి, ఆయనలో స్వార్థమే లేదు. మీకు తెలుసా పావురంలో చేతికొట్టు లేదని? పావురంలో చేతికొట్టు ఉండదండి. ఎందుకంటే అది నిష్కపటమైన జంతువు ఉంటుంది. పావురంలో చేతికొట్టు ఉండదు, అది అసలు చేదనేది అందులో కనపడదు. అంత పవిత్రమైన పక్షి అది. అందుకే దాన్ని ఎంచుకున్నాడు ఆయన. పావురంలో ఎందుకు ఎంచుకున్నాడంటే పరిశుద్ధాత్మక సాదృశ్యంగా, పరిశుద్ధాత్మక గుర్తుగా పావురం ఎందుకు ఎంచుకున్నాడంటే పావురంలో చేదుకోవట్లేదు. కానీ మనిషిలో స్వార్థం పనిచేసిందంటే అతను దేవుడు పరిశుద్ధాత్మ పొందకూడదు, అర్హుడు కాదని అర్థం. కానీ స్వార్థం లేని మనిషి కనపడతాడు భూమి మీద? స్వార్థం లేకుండా మనిషి ఉన్నాడా? ఏ మూల చూసినా స్వార్థం కనపడుతుంది మనకి. ఇళ్లలోనే స్వార్థం కనపడుతుంది మనకి, రక్త సంబంధికుల్లోనే స్వార్థం కనపడుతుంది మనకి. వారి జీవితాల కోసం వాళ్ళే ఆలోచించుకుంటారు కానీ కనీసం పిల్లల కోసం కూడా ఆలోచించే పరిస్థితి కుటుంబంలో కనపడుతుంది. అంత స్వార్థం ఉంటుంది. అతనే తినేసి శుభ్రంగా తాగేసి పడుకుంటాడు, అన్నీ చేసేస్తాడు. కానీ భార్య తిన్నదా? పిల్లలు తిన్నారా? వాళ్ళు అసలు కడుపు నిండా తింటున్నారా? నా యందు వాళ్ళు సంతోషిస్తున్నారా? నా యందు వాళ్ళు నిజంగా ఆనందిస్తున్నారా లేదా అని ఆలోచించుకోడు. ఇతను కడుపు నిండిపోయింది, ఆహా చక్కగా గొరకటి నిద్ర అవుతుంది. మళ్ళీ ఆకలితో మాడిపోయిన పక్కన ఉన్న భార్య గొరకని ఇంటా కళ్ళు తెరుచుకుని చూస్తూ ఉండాలి. అవును, వింటున్నారా? ఎంత స్వార్థం పనిచేస్తుందంటే మామూలు స్వార్థం కాదండి. కన్న కొడుకే ఆకలితో మనం ఆడిపోతుంటే తన కొడుకుని నింపుకునే తండ్రులు ఉన్నారు ఈరోజు. కన్న కూతురే ఆకలితో మనం ఆడిపోతుంటే తన కొడుకుని చూసుకునే తల్లిదండ్రులు ఉన్నారు ఈరోజు. ఎవరు వింటున్నారా? చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఎంత భయంకరమైన స్వార్థపూరితమైన మనసు పనిచేస్తుందంటే, అందుకే తిమోతి పత్రికలో ఒకటి ఉంటుంది, అంత్యకాలంలో అపహాసకులు వస్తారట. ఎవరు వస్తారండి? అపహాసకులు వస్తారట. ఎలాంటి వాళ్ళు అంటే, ఎలాంటి అపహాసకులు అంటే దేవుని కంటే ఎక్కువ సుఖాన్ని కోరుకునే వాళ్ళు వస్తారట. స్వార్థపరులు అట, బెంకములు ఆడేవారట. బెంకములు అంటే అర్థం ఏంటంటే సాడీలు చెప్పేవాళ్ళు. తినేసి మళ్ళీ వాళ్ళ మీద సాడీలు చెప్పేస్తారు. వాళ్ళ దగ్గరే తినేసి వాళ్ళ మీద గడతాడు. దీన్ని బెంకములు ఆడేవారు అంటారు. అంటే వాళ్ళతోనే ఉంటూ వాళ్ళ వెనుకోటి పొడిచేవారు అనమాట. వాళ్ళకి తెలియదు, ఎదుకోకుండా చాలా మంచి వాళ్ళు లేదు, వెనకాల తెలుస్తుంది వాళ్ళ సెట్ వాళ్ళు. ఏమైనా వింటున్నారా? స్వార్థపరులు, అపహాసకులు, దేవుని కంటే ఎక్కువ సుఖాన్ని కోరుకునేవారు. ఇలాంటి వారు చివరి దినాల్లో వస్తారని చెప్పి పౌలు గారు చెప్తా ఉన్నాడు. చూడండి, మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. 4వ వచనం చదువు, 5వ వచనం. ఇదియునుగాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి ఉన్నాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశింపరన్న మాట నిశ్చయం కనుక ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశించలేదు కనుక నేడు మీరు ఆయన మాట విని ఎడల మీ హృదయములను కఠినపరచుకున్నాడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథంలో నేడని ఒక దినం నిర్ణయించుచున్నాడు. ఇంత క్లియర్గా చెప్తున్నాడు పౌలు గారు. ఇప్పుడు ఆ సారేపతి అగర్వాలో ఏలీలో ఉన్న స్వరాన్ని ఆలకించి అధికంగా నూనెని పొందుకుంటూ పిండి పొందుకో. మోషేలో దేవుని స్వరాన్ని ఆలకించి యెహోషువ వాగ్దాన దేశానికి వెళ్ళిపోయాడు. అబ్రహాము యొక్క స్వరాన్ని, దేవుని యొక్క స్వరాన్ని ఆలకించి ఆ యొక్క శారా ఇస్సాకును పొందుకుంది. హల్లెలూయా. అక్కడ ప్రవక్త అయిన ఎలీషా యొక్క స్వరం విని సునమీరాలు చచ్చిపోయిన బిడ్డను బ్రతికించేసుకుంది.
హల్లెలూయా. చూడండి, అక్కడ దేవుని యొక్క ప్రవర్తన వస్తూ ఉంటే ఆ దేవుని యొక్క ప్రవర్తనలో ఉన్న దేవుని యొక్క స్వరాన్ని ఆలకించి దేవుని యొక్క స్వరాన్ని విని వాటి యందు విశ్వాసం ఉంచి వాటి మీద నమ్మకం ఉంచి వారి జీవితాల్లో అద్భుతమైన దీవెనలు వారు పొందుకుంటూ ఉన్నారు. అద్భుతమైన ఆ యొక్క వాగ్దానమును వారు పొందుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. అయితే దేవుని యొక్క కృప ద్వారా దేవుని యొక్క సేవకుడు ఈ కాలంలో విలియం మ్యారీని బ్రహ్మ గారిని పంపించి దేవుని యొక్క స్వరము ఈ కాలంలో వినబడతా ఉంటే ఈ రోజు పరిశుద్ధాత్మను మీకు నాకు వాగ్దానం చేస్తే ఈ రోజు దేవుని వాక్యం పట్ల నమ్మి వర్తమానం పట్ల విశ్వాసం ఉంచి దాన్ని చదివి దానిని ధ్యానించి దానిలో ఉన్న పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని ఈ రోజు మనం ఎంతమంది పొందుకుంటా ఉన్నాం? ఇది ప్రశ్న. జరిగిపోయిన కథలు అయితే చాలా బాగుంటాయి. మోసే స్వరముని యెహోషువ బాగానే పరిశుద్ధాత్మ పొందేసుకున్నాడు. అబ్రహాము యొక్క స్వరమిని శారా బాగానే ఇస్సాకును పొందేసుకుంది. ఏలియా స్వరముని ఆ యొక్క సారెపతి ఎవరాలు బాగానే నూనె పొందేసుకుంది. ఆ యొక్క ప్రవర్త ఆయన ఎలీషా స్వరమిని ఆ సురేపడికి చక్కగా చచ్చిపోయిన కుమారుని బతికించేసుకుంది. మరి రోజు ప్రవక్త వచ్చి 1280 మెసేజ్లు బోధించి పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని ఈ రోజు దేవుని యొక్క స్వరం మనకు వినిపిస్తూ ఉంటే మనము ఆ వాగ్దానాన్ని పొందుకున్నట్లో ఎంతవరకు మనము జాగ్రత్తగా దాని యందు భయముతో భక్తితో వెతుకుతున్నాము అన్నది మనకు ప్రశ్న. హల్లెలూయా. మీరు ఆయన మాట విని మీ హృదయంలో కఠినపరుచుకోకుండా చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథంలోనని నేడని ఒక దినాన్ని నిర్ణయించాడు. అది ఈ దినమే, దిస్ డే, ఈ చివరి కాలమే దేవుడు ఆ దినాన్ని మనకు నిర్ణయించాడు. అసలైన విశ్రాంతిలో ప్రవేశించడానికి, పరిశుద్ధాత్మ బాప్తిజంలో ప్రవేశించడానికి దేవుడు పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని ఈ ప్రవర్తన ద్వారా వాగ్దానం చేసి వాక్యాన్ని మనకి ఇచ్చాడు. అయితే ఈ వ్యక్తిలో ఉన్న దేవుని యొక్క స్వరాన్ని విని పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని పొందుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ రోజు యెహోషువ ఎక్కడున్నాడు? శారా ఎక్కడున్నది? హల్లెలూయా. ఆ సారేపతి ఎదవరాలు ఎక్కడున్నది? ఆ సునిపెరిగే స్త్రీ ఎక్కడున్నది? ఈ రోజు ప్రవర్తన వెంబడించి దేవుడిని వెంబడించి వాక్యాన్ని వెంబడించి ఆత్మను పొందుకున్న వారు ఆ విధంగా దేవుని సన్నిధిలో ప్రతిఫలిస్తే ఈ రోజు వర్తమానంలో ఉండి వాక్యంలో ఉండి పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని పొందుకోవడానికి మనమెంత జాగ్రత్తగా ఆ వాక్యాన్ని వెతుకుతా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాల్సమ్మా. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు అలాగే దేవుని యొక్క స్వరాన్ని నిర్లక్ష్యం చేసేసారు. అద్భుతాల కోసం, స్వస్థతల కోసం, దీవెనల కోసం వారు ఎగబడ్డారు కానీ వాగ్దానాన్ని మిస్ అయిపోయారు. వాళ్ళు వాగ్దానాన్ని ప్రవేశించలేదు. అరణ్యంలో కుప్పకూలిపోయారు. దేవుని స్వరం మోషేల నుంచి వస్తుందన్న సంగతి వారికి గుర్తించలేకపోయారు. దేవుని స్వరం ఒక కాపర్ల నుంచి వస్తుందన్న సంఘం ఈ రోజు సంఘం గుర్తించకపోతే ఖచ్చితంగా సంఘం కూడా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల అరణ్యంలో రాలిపోయినట్లుగానే ఈ రోజు ప్రజలు అనేక మంది క్రైస్తవులు ఆత్మలో రాలిపోతున్నారు. ఆత్మలో పరిశుద్ధాత్మ పొందుకోలేక, ఆత్మలో దేవుని యొక్క శక్తిని పొందుకోలేక, దేవుని యొక్క జీవాన్ని పొందుకోలేక నామకార్థ విశ్వాసులై శరీర బలహీనతలు లోబడి వారి తుచ్చమైన జీవితాలను జీవిస్తున్నారు. కానీ వారి జీవితాల్లో ఏమాత్రం కూడా వాగ్దానాన్ని పొందుకోవడానికి వారసులాగట్లేదు. ఇశ్రాయేలు ప్రజల వల్ల ఈ రోజు అన్యజనులు కూడా చేసే పాపం అదే. ఇశ్రాయేలు ప్రజల వల్లే వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవారు ఈ రోజు అన్యజనులు కూడా అలాగే నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. వారి జీవితాలకు వాక్యం వెళ్ళట్లే, వాళ్ళ హృదయాలకు వాక్యం వెళ్ళట్లే. టీవీలు వెళ్ళమంటే వెళ్తాయి, సీరియల్స్ వెళ్ళమంటే వెళ్తాయి, వ్యభిచారం వెళ్ళమంటే వెళ్తుంది, దొంగతనాలు వెళ్ళమంటే వెళ్తాయి, మోసాలు వెళ్ళమంటే వెళ్తాయి, అబద్ధాలు వెళ్ళమంటే మాట వెనకాల మాట, మాట వెనకాల మాట, అబద్ధాల వెనకాల అబద్ధాలు వచ్చేస్తాయి. శరీర కార్యమైన తుచ్చమైన కార్యాలని చేయమంటే చాలా అభిలాషతో చేస్తారు వాళ్ళు. కానీ దేవుని వాక్యాన్ని సేవ పెట్టమంటే మాత్రం ఒక్క మాట కూడా హృదయంలోకి వెళ్ళదు. అది దేవుని స్వరమని, అది దేవుని యొక్క వాక్యమని, దేవుడు ఆ సేవకులను మాట్లాడుతూ ఉన్నాడని ఏ మాత్రము కనీసం కూడా గుర్తించలేని స్థితిలో ప్రజలు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని స్వరాన్ని మనిషి మతి భ్రమించిన వాళ్ళకి తిరుగుతూ ఉన్నాడు. దేవుని స్వరం వినలేకే
మనిషి మానసిక స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు, మానసిక రోగంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు, భయంకరమైన అస్తవ్యస్తమైన స్థితిలోకి వెళ్ళిపోవడం గల కారణం దేవుని యొక్క స్వరాన్ని వినలేకపోవడం. అయ్యో, నేను దేవుని యొక్క స్వరాన్ని వినాలి, సంఘంలోకి వెళ్ళి కాపరి చెప్తున్నప్పుడు నేను దేవుని యొక్క స్వరాన్ని వినాలి, నేను ప్రార్థన పూర్వకంగా వెళ్ళాలి అని ఖచ్చితంగా ఇంటి దగ్గరే మోకరించి ఒక గంట ప్రార్థన చేసి ప్రభువా ఆ కాపులను మాట్లాడుతున్నప్పుడు, ఆ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరం నేను వినాలి అని ఎంతమంది పట్టుదలతో వస్తారండి? నిజంగా పట్టుదలతో రావాలి దేవుని స్వరాన్ని వినాలని. ఆ సమరయ స్త్రీ ఎంత పట్టుదలగలిగిందో తెలుసండి. పాపాత్మురాలనే స్త్రీ జనాల్లో కనపడితే చంపేస్తారు. వేశ్య మనుషుల మధ్యలో రాకూడదు. సమరయ స్త్రీ ఎందుకు 12 గంటల సమయంలో ఎందుకు వస్తుందో తెలుసండి? 12 గంటలకు ఎందుకు వస్తుందంటే 11 గంటల లోపల సంసారాలు అందరూ చక్కబడిపోతారు. 11 గంటల లోపల సంసారాలు అందరూ చక్కబెట్టేసి అప్పుడు అందరు కిటికీలు డోర్లు అన్ని క్లోజ్ చేసేసుకుని గాలి కూడా తగలకుండా మళ్ళీ గాలి పడితే మైలడిపోతుంది. ఎందుకంటే ఈమె అనేక మంది పురుషులు కలుస్తుంది. ఈమె జీవితంలో మైలుపడి ఉంది, ఈమె జీవితంలో మైలు ఉంది. అందుకే చాలా మంది చూడండి, ఎవరైనా చచ్చిపోయి ఎదురు వస్తున్నారు అనుకోండి, శవం మొత్తం ఎవరైనా ఎదురెళ్తారా? శవం మొత్తం ఎవరైనా ఎదురెళ్తారండి? వెంటనే శవం మీద వస్తుందంటే ఇలాగ వెళ్ళి కూడా ఇలా తిరిగిపోయి ఇలాగ గోడతో మాట్లాడేస్తారండి. అక్కడ ఏదుంటే దాంతో మాట్లాడేస్తాడు. హల్లెలూయా. అంత భయం శవం అంటే. లేకపోతే ఇళ్ళ దగ్గర ఉంటే గొప్ప ఇంట్లోకి తొలిపేసి చేసుకుంటారు, తొలిపేసి దాక్కుంటారు. అంటే ఒక సచ్చిన శవంతో సమానంగా చూస్తారు వేశ్యాలు అక్కడ యూదుల ఆచార ప్రకారం. అందుకే వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఆ సమరయ స్త్రీ వచ్చేటప్పటికి వీళ్ళందరూ తలుపులు వేసేసుకుని ఒకవేళ గాలి తగిలిందంటే పశువు నీళ్ళేసి మొత్తం ఇల్లంతా కడిగేసుకుంటారు. మైలు పడితే చాలా మంది ఏం చేస్తారు తెలుసా? పశువు నీళ్ళేసి కడిగేస్తారు. పశువు అంటే అర్థం ఏంటంటే మైలు కడిగేసింది, ఆయిల్ ఏంటంటే పశువు నీళ్ళు చల్లేస్తారు. చాలా షాపుల్లో చూడండి, చాలా మంది షాపుల్లో ఓపెన్ చేసిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? గ్లాసులో స్పూన్ పసుపు వేసి మొత్తం నీళ్ళన్నీ కలిపిన గ్లాసులు మొత్తం షాప్ అంతా కూడా జరుపుకుంటారు. ఇలా చిలకరిస్తారు. మీరు ఎప్పుడైనా చూసారు లేదు? మొత్తం షాప్ అంతా జరుపుకుంటారు. ఎందుకంటే రాత్రి అంతా ఏ గాలి వెళ్ళిందో తెలియదు, ఏ మైలు వెళ్ళిందో తెలియదు. ఈ మైలంతా కడిగేసి వ్యాపారం సజీవంగా సాగాలంటే పశువు నీళ్ళన్నీ చెల్లేసుకోవాలి. ఇళ్ళల్లో అయినా అది చేస్తారు, షాపులో అయినా చేస్తారు, ఎక్కడైనా అది చేస్తారు. ఎందుకంటే పశువు దేనికి కారణం ఏంటంటే మైలు పోగొట్టేది అనమాట. అందుకే బాగా గాలి అట్టేసిన వాళ్ళకి ఏం చేస్తారు? ఒళ్ళంతా ముఖమంతా పశువు రాసేస్తారు. వేపాకులు 4 చేతుల్లో ఎట్టేసి వాళ్ళకి ఒళ్ళంతా పశువు రాసేస్తారు. అమ్మవారు పూజ చేసేది. ఎందుకని అంటే అమ్మవారికి పశువు అంటే ఇష్టం. అమ్మవారు ఉండాలంటే పశువు రాసుకోవాలి. దెయ్యం వెళ్ళిపోవాలంటే పశువు ఉంటారు అక్కడ. అదనమాట మన పశువుకి కావాల్సింది వాకింగ్ హావ్. దెయ్యం వెళ్ళాలంటే మనకు ఆయుధం ఏంటి? మనకు వాక్యం. వాళ్ళ పశువు. కానీ ఇంకా చాలా మంది వాక్యం మీద ఆధారపడతారు, పశువు మీద ఆధారపడతారు. అందుకే పశువుతో గబుళ్ళకి ముగ్గులు పెడతారు చాలా మంది. తెలుసా? చాలా మంది పశువు పెట్టే గుమ్మాలు పశువు రాసేసుకుంటారు. ఎందుకంటే ఆ గుమ్మం దాటి గాలి రాకూడదు. హల్లెలూయా. అయితే నేనేం లేదు చెప్పట్లేదు, బైబిల్లో ఉందని. అది పశువులు కడుక్కుంటున్నారని మత్తి సువార్తలో దేవుడు చెప్పాడు. వాళ్ళు ఆ విధంగా సమరయ స్త్రీ వస్తుంటే మైలు పడుతుంది, భయపడి దాక్కునుకున్నారు. అలాంటి స్త్రీ, అలాంటి పాపంతో నిండిన స్త్రీ ఇప్పుడు ఆమె ఎంత జాగ్రత్తగా వాగ్దానం వెతుకుతుందండి, ఎంత జాగ్రత్తగా వాగ్దానం వెతుకుతుందని మాట పలుకుతుంటే దేవుని యొక్క స్వరాన్ని గుర్తించేసింది ఆమె. ఆ యొక్క పాపాత్మురైన స్త్రీ, అంత భయంకరమైన స్త్రీ దేవుని యొక్క స్వరము ఒక మనిషిలో నుంచి వస్తుందని గుర్తించింది. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు, దెయ్యం మాట్లాడుతుంది, ఏం తిరిగిట్లే. కొంచెం కూర్చోవడం అయిపోయింది, ప్రార్థన ఎప్పుడైపోతుందని చూద్దాం, ఇంటికి వెళ్ళిపోవడం, మన పని పాటలో నిమగ్నం అయిపోయి పూర్తిగా ఇంకా అందులో లీనమైపోతాం. హల్లెలూయా. అందుచేత నా ప్రియమైన సోదరులారా, ఖచ్చితంగా దేవుని స్వరాన్ని మనం ఆలకించాలి. దేవుని స్వరాన్ని ఆలకించాలంటే, ఆలకించేంత ధైర్యము మనలోకి రావాలంటే, ఆ స్వరం మనకి వినాలంటే
ఖచ్చితంగా దానికి తగినంత ప్రార్థనా శక్తి మనకు అవసరం. ప్రార్థన లేకపోతే దేవుని యొక్క స్వరాన్ని మనం ఆలకించలేము, దేవుని యొక్క స్వరాన్ని మనం వినలేము. దేవుడు మనతో మాట్లాడాలంటే ఖచ్చితంగా ప్రార్థన కావాలి. మనం ప్రార్థన చేస్తే పురస్పర ప్రార్థన, కొంచెం ప్రార్థన చేస్తాం. మన ప్రార్థన అంటే కొన్నిసార్లు ప్రవర్తన్నాడు ఇంటి పైకొప్పుడు దాడదట, ఇంటి పైకొప్పుడు దాడదట, ఈ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే విశ్వాసంతో చేసే ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుంది. విశ్వాసంతో హృదయాంతరంగంలో చేసే ప్రార్థన దేవుడి సన్నిధిలోకి వెళ్తుంది. కానీ స్వార్థంతో చేసే ప్రార్థన ఈ ఇంటి పైకొప్పుడు దాడదు. చాలా మంది స్వార్థపూర్తమైన ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థన దేవుడు ఎండు. ఓకే, చదువుతాం మనం. యెహోషువ వారికి విశ్రాంతి కలగజేసిన ఎడల ఆ తరువాత మరి యొక్క దినమును గూర్చి ఆయన చెప్పకపోను. కాబట్టి దేవుడి ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు తనతో కూడా కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారి పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుతున్నారు. మరి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మనం జాగ్రత్త పడాలి. వాళ్ళు ఎలాగైతే విశ్రాంతిలో ప్రవేశించకుండా విశ్వాసంతో పడిపోయారో అలాగే మనం కూడా పడిపోకుండా జాగ్రత్త పడాలి. పౌలు గారు అన్నాడు, ఈ మాటలన్నీ ఎందుకు రాస్తామంటే యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే ఈ మాటలు నేను మీకు రాస్తున్నాను అన్నాడు. అంటే ఆ పాత నిబంధనలో ఇజ్రాయేల్ యొక్క చరిత్ర బైబిల్లో ఎందుకు రాస్తున్నాడంటే వాళ్ళు చేసిన పొరపాటు మనం చేయకూడదని, వాళ్ళు చేసిన తప్పు మనం చేయకూడదని. కానీ మనకు తెలియకుండానే వారికంటే ఎక్కువ పాపం మనమే చేస్తాం, వారికంటే ఎక్కువ అవిధేయత మనమే చూపెడతాం, వారికంటే ఎక్కువ అవిశ్వాసం మనమే చూపెడతాం. భయంకరంగా వారికంటే ఎక్కువ మనం చూపెడతాం. కాబట్టి వారినైనా దేవుడు మరలా క్షమిస్తున్నాడు, కానీ అన్యజనులను క్షమించట్లేదు. దేవుడు మరలా మూడోసారి వాళ్ళు దర్శించినప్పుడు వాళ్ళు కృపణిస్తున్నాడు. కానీ అన్యజనుల దగ్గర నుంచి ఒక్కసారి దేవుడు దాటిపోయాడంటే మళ్ళీ కృప లేని లేదు. కనీసం బుద్ధి లేని కన్యకలుగా ఉండడానికి కూడా అర్హత లేదు ఈరోజు అన్యజనులకి. మా భక్తి, మా చర్చి, మా పేట, మా దేశం, మా యొక్క కులం అంటా ఉన్నారు. కానీ ఒకనొక సమయంలో కనీసం అన్యజనులు బుద్ధి లేని కన్యకలుగా ఉండడానికి కూడా అర్హత లేదు. అంత భయంకరమైన తీర్పు, అంత భయంకరమైన శిక్ష దేవుడు అన్యజనులకు రాసిపెట్టాడు. భవిష్యత్ కాలంలో చాలా దారుణం అండి. తప్పించుకోవడానికి కూడా అర్హత లేదు, అవకాశం లేదండి. అంత భయంకరమైన తీర్పు ఈరోజు అన్యజనుల మీద గురిపెట్టి ఉన్నాయి. ఒకసారి మోసపోయి రెండోసారి క్షమించబడ్డానికి కానీ ఇజ్రాయేల్కి అవకాశం ఉంది. కానీ ఈరోజు అన్యజనులకు లేదా. ఏదో వెళ్ళిపోతున్నారు, ఏదో దారి, ఏదో బాగానే ఉంది, సంసారం జీవితం బాగుంది, మా యొక్క ప్రతిగతులన్నీ కూడా చక్కగా వెళ్ళిపోతున్నాయి అనుకుంటున్నారు. కానీ చాలా ప్రమాదం పొంచి ఉందండి అన్యజనులకి. హల్లెలూయా. వారు చేసిన తప్పే మనం చేయకుండా దేవుడు మన జాగ్రత్త పరచడానికి కార్యాలు ఇందులో రాయిస్తూ ఉన్నాడు. వారు చేసిన తప్పు మనం కూడా చేయకుండా ఉండడానికి జాగ్రత్త పడాలని దేవుడు ఎక్స్రేగా చేస్తా ఉన్నాడు. కానీ ఎక్కడ జాగ్రత్త పడుతున్నాం? జాగ్రత్తగా కదా, ఎంత అజాగ్రత్తగా ఉండాలంత జాగ్రత్తగా ఉంటున్నాం. ఎంత బలహీనంగా ఉండాలో భక్తులు అంత బలహీనంగా ఉంటున్నాం. ఎంత అసలు ఏ మాత్రం కూడా పట్టించుకోలేని భయంకరమైన చర్యల్లో శారీరకమైన ఆలోచనలు పెట్టుకుని మనం ముందుకెళ్ళిపోతున్నాం. కానీ వాక్యం మీద ఏమాత్రం కూడా కనీసం దృష్టి పెట్టడానికి మనం అవకాశం అవట్లా. ఎంత భయంకరంగా తీర్పులు లేకపోతే ఎంత జాగ్రత్తగా హెచ్చరికలు జారీ చేస్తాడని పౌలు గారు. కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. నేను చాలా భారంతో చెప్తా ఉన్నాను మాటలు ఇవి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించుతో మట్టుకు దూర్చు హృదయం యొక్క ఈ కాలం యొక్క ప్రవక్త అన్నాడు. ఇది నా వాక్యం అన్నాడు. అంత్యకాలంలో నెరవేర్చబడుతున్న ప్రవచనం ఇది. అంత్యకాలంలో ప్రవక్త విలియం బ్రనహాంకి ఇచ్చిన రెండవ సూచనలో ఆ సూచన ఇక్కడ ఇవ్వబడింది.
మోషేకి 2 సూచనలు ఇవ్వబడ్డాయి. మోషేకి 2 సూచనలు ఇవ్వబడ్డాయి. ఒక సూచన కర్ర, రెండవ సూచన హృదయ రహస్యాలు బయట పెట్టడం. ఈ ప్రణామ్ గారికి కూడా, విలియం బ్రహ్మ గారికి కూడా 2 సూచనలు ఇవ్వబడ్డాయి. ఒక సూచన ఆయన చెయ్యలో పెట్టుకుంటే కుష్టుతో నింపబడిపోయింది. మళ్ళీ చెయ్యి తీస్తే అది మామూలు చెయ్యిగా మారిపోయింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క కార్యం ఎప్పుడైతే జరిగిందో హృదయ రహస్యాలు బయలుపరచడం అంటే ఈయనకి ఇవ్వబడిన సూచన ఏంటంటే హృదయ రహస్యాలు బయలుపరచడం. ఆ హృదయ రహస్యాలు హెబ్రీ పత్రిక 12:4-12 జరిగి దేవుని వాక్యం విలియం బ్రహ్మాకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆ వాక్యం లోపలికి వెళ్ళి సజీవమై బలము గలదై 2 అంచులు వాడి అని కక్కము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించుట మట్టుకు దూర్చు హృదయం యొక్క ఆలోచన సైతం బయట లాక్కొచ్చేసింది. హల్లెలూయా. అందుకే లాస్ట్కి చెప్పాను నేను, ఒక స్త్రీ వచ్చి గబడి దగ్గర నిలబడితే ఆమె పెద్ద క్యాన్సర్ కంతితో నిలబడి వచ్చింది. పెద్ద క్యాన్సర్ కంతితో వచ్చింది. అప్పుడు విలియం బ్రహ్మం అర్థంలో దూకుంటూ తలదూకుంటూ దర్శనం చూసేసాడు. ఏం చూసాడంటే ఆమె యొక్క హృదయాన్ని మొత్తం జీవితం చూసేసాడు. ఆమెతో మాట్లాడుతున్నాడు. ఏమ్మా, నువ్వు పలానా ఊరి నుంచి వచ్చావు, పలానా ప్రాంతం నుంచి వచ్చావు, నీ డోర్ నెంబర్ ఇది, నువ్వు పలానా హాస్పిటల్కి వెళ్ళి వచ్చినావు, సర్టిఫికేట్ కూడా తీసుకుని వచ్చావు, కొన్ని రోజుల్లో నువ్వు చచ్చిపోతావు, ఇదంతా వాస్తవమేనా? పలానా డాక్టర్ నువ్వు కలిసావు, చచ్చిపోతావు అని చెప్పాడు డాక్టర్, ఇదంతా వాస్తవమేనా? ఎస్ బ్రహ్మం, నువ్వు చెప్పిందంతా కరెక్టే. అయితే నేను చెప్పినంత నేనుగా చెప్తా, ప్రభు యొక్క దూత నీకు బయలుపరిచేసి ఇంకొక విషయం నీకు చెప్పబోతా ఉన్నాను. అదేమిటంటే, నీవు నీ భర్త లేని టైంలో ఒక యువకుని తీసుకొచ్చి నువ్వు పాపం చేసావు. ఆ పాపానికి ప్రతిఫలమే నీకు క్యాన్సర్ అని ఎప్పుడైతే చెప్పాడు, కళ్ళు తిరిగి కిందకి పోయి వాళ్ళ మిస్సెస్ వచ్చి ఎప్పుడైతే కొన్ని నీళ్ళు చిలకరించి పైకి లేపింది, అయ్యా నా భర్తకు మాత్రం చెప్పకండి, చెప్తే నా భర్త నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు, చాలా ఆప్యాయంగా చూసుకుంటాడు, చాలా ప్రేమిస్తాడు నన్ను, నా కోరిక ఆపుకోలేక నేను పాపం చేసేసాను తప్ప నా భర్త నుంచి నేను ఎంతో ప్రేమను పొందుకున్నాను, నన్ను విడిచిపెట్టేది, నా విడవలు ఇచ్చేది, దయతో నా భర్తకు తెలియనివ్వకుండా వేడుకుంటుంది. సరే నువ్వు వెళ్ళి భర్తను తీసుకురాన్నాడు. భర్తను తీసుకొచ్చిన తర్వాత భర్తతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు పలానా చెట్టు కింద, నువ్వు యుద్ధంలో నువ్వు డ్యూటీలో ఉన్నప్పుడు పలానా స్త్రీతో పలానా చెట్టు కింద పలానా పచ్చకవర్లో వ్యభిచారం చేశాం అని ఎప్పుడైతే భర్త చెప్పాడు, ఆ భర్త ఏడవడం మొదలు పెట్టాడు, తప్పును ఒప్పుకోవడం మొదలు పెట్టాడు. నా దగ్గరికి ఏడ్చేది, ఇద్దరు వెళ్ళండి బలిపేట దగ్గరికి వెళ్ళండి, ఇద్దరు ఒకరినొకరు పశ్చాత్తాపడండి, ఒకరినొకరు ఒప్పుకోండి, మీ అపనమ్మకాలన్నింటిని ఒప్పుకోండి, మీ అవిశ్వాసాలన్నింటిని ఒప్పుకోండి, ఒకరినొకరు నమ్మకాన్ని తెచ్చుకోండి. ఆ నమ్మకం మీలోకి ఎప్పుడైతే వస్తుందో, ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీలో స్వస్థత జరుగుతుంది చెప్పాడు. ఎప్పుడైతే వాళ్ళు బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఒకరినొకరు పశ్చాత్తాపడు, కానీ నేను తప్పు చేసేసాను, నేను పాపం చేశాను, నాకు తెలియదు, నేను వ్యామోహంలో చేసేసాను, నన్ను క్షమించాను భర్త, అలాగే భార్య ఒకరినొకరు హత్తుకొని ఒకరి పాపాన్ని ఒకరు ఒప్పుకొని ఎప్పుడైతే అక్కడ నిలబడ్డారు అప్పుడు ఆమెకున్న క్యాన్సర్ అక్కడక్కడ దెయ్యం అలా ఉదిలి అలా దుల్లిలు పడడం చూశారు వాళ్ళు. హల్లెలూయా. ఆ మిషన్ టైలర్ అండి, ఇంత లావుండి వచ్చినా ఆమె ఇలా సన్నంగా అయిపోయింది. వెంటనే ఆ మిషన్ నైటీ తీసుకుని ఆ మిషన్ మీద కుట్టి ఆ సన్నంగా పుట్టిన మిషన్ పుట్టిన నైటీ వేసుకుని వెళ్ళింది ఆమె. హల్లెలూయా. చూసారా? అంటే హృదయ రహస్యాలు ఇంకేం తెలుసు, ఇంక ఎలా తెలిసేది? ఆయన ఎక్కడో యువకురాలతో చెట్టు కింద పాపం చేసిందని, లేకపోతే ఇది ఎక్కడో యువకుడితో పాపం చేసింది, ఇంకెలా తెలుసు? దూత అక్కడ బయలుపరిచేసింది, దూత అక్కడ చూపించేసింది, వాళ్ళ హృదయ రహస్యాలు బయటకు తీసుకొచ్చేసింది. చూడండి, సమరస్య దగ్గరికి వెళ్ళి కూడా అదే చేసాడు యేసుక్రీస్తు. ఆయనకి ఏం తెలుసు? ఆయన ఎక్కడో బెత్లెహేంలో పుట్టాడు, ఈవిడేమో సమరయ్యలో ఉంది. ఆయనకి ఇది చాలా కిలోమీటర్లు, చాలా డిఫరెన్స్ ఉంది. ఆయనకి ఏం తెలుసు? ఆవిడ 5 భర్తలు మెయింటైన్ చేస్తుందని, 5 భర్తలు మెయింటైన్ చేస్తుందని ఆయనకి ఏం తెలుసు? ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదు, నువ్వు 6 వాడు మెయింటైన్ చేస్తాను, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదు అన్నాడు. వెంటనే సంకల్పం దీన్ని కిందడేసేసి నువ్వు మెస్సీ ఉంది. ఎస్, నేను మెస్సీ అనే. హల్లెలూయా. అంటే మెస్సీ యొక్క సూచన ఏమిటంటే హృదయ రహస్యం బయలుపరచడం. మెస్సీ భూమిపైకి వచ్చాడంటే హృదయ రహస్యం బయలుపరుస్తాడు. దేవుడు మీ యొక్క హృదయంలో ఉన్న ఆలోచన సైతం బయట లాక్కొచ్చాడు వాక్యం. నువ్వు అసలు నీకు ఆలోచన రాకముందు నీకు ఏ ఆలోచన వస్తుందో దేవుడు తెలుసు. అది ఒక మనిషిలో ఉండి వస్తుంది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? ఈ కాలంలో విలియం బ్రెనహం అనే వ్యక్తుల నుంచి ఆ మెస్సీ యొక్క సూచన జరిగింది. ఆ స్త్రీ అక్కడికక్కడ ఒప్పుకొని పశ్చాత్తాపడింది. వెంటనే పశ్చాత్తాపడి జీవితం నాకు ఒప్పుకొని
వెంటనే ఒకరినొకరు పశ్చాత్తాపడే క్యాన్సర్ కంతులు వాళ్ళు దొల్లి వెళ్ళిపోవడమే చూశారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ యొక్క హెబ్రీ పత్రిక 4:12 ఇక్కడ నెరవేరింది, ఈ యొక్క వ్యక్తిలో నెరవేరింది. హల్లెలూయా. కానీ రోజు ఆయన కోసం చెప్తే ఆయన మనిషేనా? దేవుడు గుంపైకి రావడం ఏంటి, మనిషిలోకి రావడం ఏంటి? అబ్బెబ్బే, మనిషికి విశ్వాసం మాత్రం రాదు, నమ్మకం మాత్రం రాదు. దాన్ని అసలు ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు, అసలు ఏం జరిగింది ఏంటి దాన్ని వెరిఫికేషన్ చేయడం కూడా ప్రయత్నం చేయండి. ఏంటో మెసేజ్ చూసినట్టు దేవుడు వస్తే ఎలా ఉంటాడు, దేవుడు వస్తే ఎలా బయలుపరుస్తాడు, ఎలా హృదయాన్ని వస్తే బయలుపరుస్తాడు, దేవుడు ఆ వ్యక్తులకు ఎలా వచ్చాడు, అభిషేకం ఎలా వచ్చింది అని దాన్ని వెరిఫికేషన్ చేయడానికి కూడా ప్రయత్నం చేయదు. ఈజీగా అతను మనిషేనా, మనిషి దేవుడు ఎలా అవుతాడు? అవుతాడు. మరి మనిషిలో దేవుడు వస్తే దేవుడు అవుతాడు అక్కడ. హల్లెలూయా. చూడండి అక్కడ వాక్యం ఎప్పుడైతే యేసుక్రీస్తులోకి వచ్చిందో ఆ సమరయ స్త్రీ యొక్క పాపం అంతా బయట పెట్టేశాడు. వాక్యం ఎప్పుడైతే విలియం బ్రహ్మాకి వచ్చిందో ఆ యొక్క స్త్రీ యొక్క పాపం అంతా బయట పెట్టేశాడు. అక్కడ ఆ మెస్సియా గుర్తు బయలుపరిచాడు. అక్కడ దేవుడు భూమి మీద ప్రత్యక్షమైన చూపించాడు. అక్కడ దేవుడు ఈ కాలంలో భూమి మీద నడిచాడు, ఒక వ్యక్తిలో ఉండని చూపించాడు. అక్కడ దేవుని స్వరం ఒక వ్యక్తిలో నుంచి వచ్చింది, హృదయ రహస్యాలు బయలుపరిచింది అని చూపించాడు. అక్కడ ఆమేన్, హల్లెలూయా. దాన్ని పట్టించుకునే నాదుడు లేడు కదా, దాన్ని చూసే నాదుడు లేడు కదా. ఆ స్వరం విని ఆ స్వరం ఏమిటో అని గ్రహించి దాని యొక్క వాగ్దానం పొందుకోవడానికి తాపత్రయపడి మనిషి ఏడి, ఆ తాపత్రయపడి మనిషి ఏడి, ఆ హృదయ రహస్యాలు బయలుపరిచిన వాక్యం ఎక్కడ? ఎప్పుడైతే ఏలియా ఆ యొక్క స్వరం విని ఎలీషా ఫాలో అయ్యాడు, యోర్దాను దగ్గర తీసుకెళ్ళాడు. ఏలియా ఏం చేశాడు తెలుసండి? ఏలియా దుప్పటిలా తీసి యోర్దాను నదిని ఇలా కొట్టాడు. ఎప్పుడైతే కూడా 2 ముక్కలు అయిపోయింది యోర్దాను. ఏలియా దుప్పటిచ్చుకుని ఎప్పుడైతే యోర్దాను నది కొట్టాడు 2 ముక్కలు అయిపోయింది. అందులో నడిచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మూసుకుపోయింది. దుప్పటిచ్చుని కొట్టిన తర్వాత మళ్ళీ మూసుకుపోయింది, వెళ్ళిపోయిన తర్వాత ఏలియా అగ్ని రథాలు వచ్చి ఎత్తబడిపోయిన తర్వాత పైకి వెళ్ళిపోయాడు. దేవుని యొక్క అగ్ని రథాలు దేవదూతలు వచ్చి ఏలియాని తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు ఏలిసా యువతకు రావాలి, యోర్దాను దాటి రావాలి. భయంకరంగా ప్రవహిస్తూ ఉన్నది, భయంకరంగా వెళ్తుంది ఆ యోర్దాను నది. అందరూ దిగితే కొట్టుకుపోతాడు, చచ్చిపోతాడు. అయితే ప్రజలేమో అవతల నుండి హేళన చేస్తున్నారు. నువ్వు ఒక్కడే వస్తున్నావు ఏంటి, మీ దేవుడేడి, మీ ప్రవక్త ఏడి, ఎక్కడికి వెళ్ళిపోయాడు అని హేళన చేస్తున్నారు. వెంటనే ఎలిషా ఏం చేయడు తెలుసా? ఏలియా దేవుడు ఎక్కడా అని చెప్పా ఆ ఏలియా దుప్పటి తీసుకుని ఆ యోర్దాను మళ్ళీ ఎలిషా కొట్టాడు. ఎలిషా ఎప్పుడైతే యోర్దాను కొట్టాడు, ఏలియా కొట్టినప్పుడు ఎలాగైతే 2 ముక్కలు అయిందో ఏలియా కొట్టినప్పుడు కూడా అలా 2 ముక్కలు అయింది. ఎలిషా కొట్టినప్పుడు కూడా 2 ముక్కలు అయిపోయింది. వెంటనే అందులో నడిచేసాడు. ఆ హేళన చేసిన నోరు ఆహా ఇలా మూసేసి అయ్యి బాబు ఏలియా దేవుడు ఎలిషాలోకి వచ్చేసాడు. ఇప్పుడు ఆ దేవుడు ఇప్పుడు ఎలిషాలో ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా పరిశుద్ధాత్మ విలియం బ్రహ్మాంలో ఉంటే, ఆ విలియం బ్రహ్మాం దేవుని యొక్క శక్తిని ప్రదర్శిస్తే, ఆ శక్తిని పొందుకున్న నువ్వు నేను ఎలీషా అయితే మరి నువ్వు నేను ఎలా ఉండాలి? మాటలు చెప్పు బతికేలా చాలా జాగ్రత్తగా గమనించాల్సిందమ్మా. ఏదో వాగ్దానం, ఎక్కడున్న వాగ్దానం? దేవుడు హృదయ రహస్యాలు బయలుపరిచాడు, వాక్యాన్ని బయలుపరిచాడు, శక్తిని బయలుపరిచాడు, జీవ వాక్యాన్ని బయలుపరిచాడు. ఇప్పుడు ఆ వాక్యం మన జీవితంలోకి వచ్చి క్రియారూపం దాల్చాలి. అది పని చేయాలి, ఆ వాక్యం పని చేయాలి, ఆ వస్త్రం పని చేయాలి. ఎలా? మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటే, వర్తమానం గదిలో పెట్టేసి బూజెట్టేస్తా ఉంటే, వాక్యం అక్కడ బూజెట్టేస్తా ఉంటే, ఆ ఎక్కువ పనిలోకి వెళ్ళిపోయి ఒక తిన్నామా తెల్లారిందా వెళ్ళిపోయాం, పని చేసుకున్నాం, వచ్చామా, ఆదివారం వచ్చి చర్చలకు వచ్చినాం, కొంచెం కూర్చున్నాం, వెళ్ళిపోయి అయిపోయిందా? వర్తమానమేమో అరమరలో బూజెట్టేస్తుంది. అసలు దాన్ని పలకరించింది లేదు, దాన్ని చదివింది లేదు, దాన్ని ఉపయోగించింది లేదు, అసలు చదువుతున్నామో లేదో కూడా తెలియదు. హల్లెలూయా. ఎంత శ్రద్ధ మనకు ఉందో చూడండి వాక్యం బట్టి, ఎంత శ్రద్ధగా జాగ్రత్తగా వెతుకుతున్నామో పౌలు గారు చెప్పినట్టు చూడండి ఒకసారి. పౌలు గారు ఏమో పాఠం వివరిస్తున్నాడు జాగ్రత్తగా అదకండి అయ్యే బాబు అని. మనం ఏమైనా జాగ్రత్త ఎత్తున్నాం, రేపు పని ఎక్కడ ఉందో బాబు అని ఎత్తుతున్నాం. హల్లెలూయా.
చూడండి, మనం దేనిపైన శ్రద్ధ పెడుతున్నాము. ఈ కాలంలో దేవుని వాక్యం నెరవేరిందండి. హృదయ రహస్యాలు బయటపరుస్తాడు ఆయన. దాన్ని చెప్పుకుంటా పోతే రోజులతో అయ్యి కాదు, కొన్ని వందల రోజులు అయిపోతాయి అవన్నీ చెప్పుకుంటా పోతే. ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటే మామూలు విషయం కాదండి, ఎన్నో వస్తాయి. కానీ అవన్నీ కాదు. ఈ రోజు ఈ కాలంలో దేవుడు వాక్యాన్ని నెరవేర్చుకుంటూ పోయాడు, ప్రవర్తన పంపించాడు, దేవుని స్వరాన్ని వినిపించాడు. ఈ రోజు ఆ వాగ్దానం పట్ల, వాక్యం పట్ల, పరిశుద్ధాత్మ బాప్తిజం పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాం మనం? ఒకసారి మనం క్వశ్చన్ వేసుకుందాం. ఎంత శ్రద్ధ కలిగి మనం దాన్ని వెతుకుతున్నాం? ఒకసారి ఆలోచించండి ఒకసారి. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసిన అవసరం ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. జాగ్రత్త సుమా, ఏది కూడా నువ్వు దాయలేవు. నువ్వు చేసే పాపము, నువ్వు చేసే అబద్ధాలు, నువ్వు చేసే మోసాలు, నువ్వు చేసే దగాలు, నువ్వు చేసే కుట్రలు, నువ్వు చేసే చీకటి పనులు, ఏది కూడా దాయలేవు. అన్నీ ఆయన ముంగట మరుగు చేయలేని తేటగా కనపడుతున్నాయంటే. పాస్టర్ కనపడవచ్చు కానీ, మనుషులు కనపడవచ్చు కానీ, దేవుడు మనకు చాలా తేటగా కనపడుతున్నాయి. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు, నీ పనులు సమస్తం కూడా చాలా తేటగా కనపడుతున్నాయి దేవుడికి. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడైన దేవుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొని దానిని వదిలేద్దాం. ఆదివారం ఒక్క రోజు పట్టుకుందాం, మిగతా రోజులని వదిలేద్దాం. అలాగంటున్నాడండి. గట్టిగా చేపట్టాలి, గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా ఒప్పుకునే దాన్ని. ఏదైతే ఒప్పుకున్నావో, నేను యేసుక్రీస్తు నామం కోసం నిలబడతాను, వాక్యం కోసం నిలబడతాను, దేవుని కోసం నిలబడతాను అని ఏదైతే నువ్వు ఒప్పుకున్నావో, ఒప్పుకున్న దానికోసం గట్టిగా నిలబడాలి. ఒప్పుకున్నది ఒకటి, చేసేది ఒకటి అనుకోండి. నమ్ముతారు ఎవరన్నా? దేవుడు నమ్ముతాడండి. మూడు ఒప్పుకొని ఇంకోటి చేస్తాం అనుకో, నమ్ముతాడు దేవుడు? ఎలా నమ్ముతాడు? నమ్మకం రావాలి. నీ భర్తకి నీ నమ్మకం రావాలనుకో, నీ భర్త చెప్పిన దాన్ని నమ్మి, నువ్వు చెప్పిన దాన్ని విని దాని ప్రకారం నువ్వు నడిచావు, నీ భర్త నేను నమ్ముతాడు. నీ భర్త చెప్పింది ఒకటి, నువ్వు చేసేది ఒకటి అనుకో, నిన్ను ఎలా నమ్ముతాడు నీ భర్త? నీ భార్య చెప్పేది ఒకటి, నువ్వు చేసేది ఒకటి, నిన్ను ఎలా నమ్ముతాడు నీ భార్య? నీ మీద నీ భార్య నమ్మకం ఉందా? లేదు. స్పష్టంగా చెప్పచ్చు. ఎందుకని? నువ్వు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. హల్లెలూయా. ఒకటి చెప్పి ఇంకోటి చేస్తే ఎలా నమ్ముతారు? నమ్మకాలు ఎలా వస్తాయి? అక్కడ నమ్మకం కావాలంటే చెప్పినట్టు చేయాలి. అందుకే యేసుక్రీస్తు చెప్పాడు, నా గొర్రెలు నా స్వరం ఏంటి అన్నాడు. నన్ను ప్రేమించిన వారు నా మాటను గైకొంటారన్నాడు. అంటే నన్ను ప్రేమించిన నా కానుకలుస్తారు, నన్ను ప్రేమించిన నా కోసం ఓ రోజు కేటాయించి ఆదివారం ప్రత్యేకంగా సెలవు పెట్టుకుని దేవుని సన్నిధిలో కూర్చుంటారు. నన్ను ప్రేమించిన వారు నా కోసం ఉపవాసం ఉంటారు. నన్ను ప్రేమించిన వారు నా కోసం బాగా పాటలు పాడతారు. నన్ను ప్రేమించిన వారు నా కోసం ఏదైనా త్యాగాలు చేస్తారంటుంది ఆయన. అలాగన్నాడండి. నన్ను ప్రేమించిన వారు నా మాట వింటారన్నాడు. ప్రేమ అంటే ఏంటండి? ప్రేమ అంటే ఏంటి? మాట వినడమే ప్రేమ. నీ భర్త మాట విని దాని ప్రకారం నడుస్తున్నావు అంటే నీ భర్తను ప్రేమిస్తున్నావు అని అర్థం. ఒకవేళ నువ్వు భర్తను ప్రేమించట్లేదు స్పష్టంగా అర్థం అవ్వాలంటే నీ భర్త చెప్పినట్టు నువ్వు చేరి చెయ్యు. అది ఇంకొకరు చెప్పినట్టు నడుచుకుంటావు. ఇంకొకరి విధానం నడిచి నీ భర్త మాట నువ్వు అంటలేదంటే నీ భర్తని బట్టి నీకు ప్రేమే లేదని అర్థం. హల్లెలూయా. నీ ప్రేమ ఇంకెక్కడో ఉంది, నీ భర్త మీద లేదు. ఒకవేళ నువ్వు భర్త మీద ఉంటే ఖచ్చితంగా భర్త మాట వింటావు. నీ భార్య చెప్పింది విని దాని ప్రకారం నువ్వు ఫాలో అవుతున్నావు అంటే ఖచ్చితంగా నీ భార్యను ప్రేమిస్తున్నావు అని. కానీ భార్యను ప్రేమించట్లేదంటే నువ్వు ఇంకో ఎక్కడెట్టావు దృష్టి. హల్లెలూయా. నేను భార్య భర్త కోసం ఎందుకు మాట్లాడుతున్నా అంటే మనము దేవుడు భార్య భర్తలు కాబట్టి. ఎందుకంటే ఆయన శిరస్సు మన సంఘం అంట. హల్లెలూయా. అయితే దేవుడు చెప్పినట్టు మనం చేయకుండా నేను దేవుని ప్రేమిస్తున్నాను అర్థం ఏంటి? ఏమండి, దేవుడు చెప్పాడు పొగ తాగరాదు, 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ. ఈడు బండికి చేరబడి బండి మీద ఏమో ఇక్కడ స్టాంప్ వేసాడు, నేను యేసును ప్రేమించుచున్నాను అని ఇక్కడ స్టాంప్ వేసాడు. బండి చేరబడి సిగరెట్ తాగుతున్నాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రేమించినట్టు అంటారా?
బండి చేరబడి సిగరెట్ తాగుతున్నాడు. బైబిల్ ఏముంది? పొగ తాగరాడు, కానీ పొగ తాగుతున్నాడు. చక్కెర మాత్రం ఏం వేసాడు? యేసు ప్రేమిస్తున్నాడంట. హల్లెలూయా. అంటే వీడు చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. చెప్పేదేమో ప్రేమిస్తున్నాను బోటెట్టాడు, చేసేది మాత్రం దానికి విరోధంగా చేస్తున్నాడు. అంటే దేవుడికి శత్రువు అయింది ఎప్పుడంటే, అంటే నిజంగా దేవుడిని ప్రేమిస్తున్నాడు అనే మాట మీద ఈడికే నమ్మకలేదు, ఈడికే నమ్మకలేదు, వాక్యాన్ని నమ్మట్లేదు. దాని ద్వారా సిగరెట్ తాగుతున్నాడు. సిగరెట్ పేరు సిగరెట్ తాగేస్తున్నాడు, పేరు మాత్రం దేవుడు ఎట్టాడు. అందుకే ఈరోజు చాలా మందిని ఆదాం అదే చేశాడట. ఏదేని తోటలో ఆదాం ఏం చేశాడంటే, తప్పు చేసేసి పాపం చేసేసి దానికి పాపాన్ని కప్పెట్టడం కోసం 5 రూపాయలు కట్టాడట. ఏం చేయాలండి? సిగ్గుని దాచుకోవాలి కదా. చిన్నప్పుడు సిగ్గుని దాచుకోవడానికి సిగ్గుపిల్లలు కడతారు పిల్లలకి, అవునండి? సిగ్గుని దాచుకోవడం సిగ్గుపిల్లలు కడతారు. అలాగా సిగ్గుపిల్ల మొదలు చూసి ఆ యొక్క ఆదాం ఏం చేయాలి? 5 రూపాయలు కట్టాడు పాపం చేసేసి. ఎవరికి తెలియదు, దేవుడు కూడా తెలియదు. కట్టేద్దాం దాచేద్దాం అనుకుని దాచేసాడు. హల్లెలూయా. చాలా మంది అలా దాచేస్తారు, తప్పు చేసి దాన్ని కప్పెట్టేస్తారు ఆదంలాగా. దేవుడు వచ్చాడంట. దేవుడు సూర్యుడు, నీతి సూర్యుడు అయిన ఆ నీతి సూర్యుడు ఎప్పుడైతే భేకరంగా దగ్గరికి వచ్చినాడు, ఎండ దగ్గరికంటే వచ్చిందని ఏమవుతుందో తెలుసండి? ఆకు కూడా మాడిపోద్ది, ఎండిపోద్ది. దేవుడు దగ్గరికంటే ఆదాం దగ్గరికంటే వచ్చినప్పటికి ఆదాం దగ్గర ఉన్న ఆ యొక్క అంజూరు పాకు ఎండిపోయి రాలిపోయిందంట. ఇంకేం చేయాలి తెలియక చెట్టు పక్కకి తక్కున్నాడు. హల్లెలూయా. చెట్టు అనగా ఈ కాలంలో ప్రవక్త అన్నాడు, సంఘం అన్నాడు. ఏంటండి? సంఘం. చాలా మంది తప్పులు చేసి సంఘాల్లో తోకుంటారట. సంఘాలు ఎందుకు తోకుంటారంటే వాళ్ళ తప్పులు కప్పెట్టేసి వాళ్ళ పరిశుద్ధుల్లో నేను మారిపోయానండి, నేను చాలా పరిశుద్ధుని అయిపోయానండి, నేను చాలా తప్పు అన్ని పాపాలు చేశాను, నేను ఇప్పుడు మారిపోయాను, నేను దేవుడు క్షమించేశాడు, రక్తం కార్చేశాడు, దేవుడు నా పాపం కోసం క్షమించేసి రక్తం కార్చేశాడు, నేను ఇంకా క్షమించబడిపోయాను అని వెళ్ళి సంఘాల్లో తోకుంటారండి. ఇప్పుడు మాత్రం జీవితంలో మాత్రం పశ్చాత్తాపం కనపడదు, ఆ జీవితంలో కన్నీరే కనపడదు, ఒప్పుకొని నిర్మాణం ఒప్పుకొని కనపడదు. కానీ మాటలు మాత్రం నన్ను కడిగేసాడండి, నన్ను చేసేసాడండి, నా కోసం రక్తం కార్చేసాడండి, అంతా అయిపోయిందండి అంటారు. ఎంతకేమో అవుతారు. హల్లెలూయా. జాగ్రత్తగా మీరు గమనిస్తే కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. నేను నిజ జీవితాలు చెప్తున్నాను, ఏదో నమ్మకార్థంగా కొన్ని విషయాలు చెప్పట్లేదు. చూడండి, మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధించబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండేది కనుక మనం కనికరించబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపా సింహాసనం ఎద్దకు చేరుదాం. హల్లెలూయా. చూసారా, ఇవన్నీ కూడా దేవుడు ఒక్కొక్కటిగా మనకు నేర్పిస్తున్న విషయాలు. ఎంత అద్భుతంగా దేవుడు మనకు నేర్పిస్తున్నాడంటే ఆ విశ్వాసం కోసం మనం నేర్పిస్తున్నాడు. చూడండి, ఇంకొక 5 నిమిషాలు నేను ముగించేస్తాను, కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోండి. నేను ఇంకా అసలు సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు, నేను టచ్ చేసి లోపు టైం అయిపోయింది. నేను వచ్చే వారం వాయిదా చేస్తాను. నేను ఈ వారం చెప్పవలసిన దాన్ని నేను చెప్పేసి నేను ముగిస్తాను. కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోండి. ఆరోగ్యంలో రండి. ఆరోగ్యం 13వ వచనం. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయిన కనుక తనతో కూడా అని ప్రమాణము చేసి నిశ్చయముగా 6వ అధ్యాయము 13వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయింది కనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయంగా నేను విస్తరింపజేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి అదనమాట. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎలా పొందాలంటే దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం చెప్పిన మాటను నమ్మి ఓర్పుతో ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరే వరకు సహించి ఆ వాగ్దాన ఫలాన్ని పొందాలి. అందుకే ఆయన దేవుడు చెప్పాడు, అంతం వరకు సహించిన వాడే రక్షించబడును అన్నాడు.
అంటే రక్షణ ఎక్కడ ఉన్నదంటే సహనంలో ఉంది. ఏ సహనం? వాగ్దానం మన జీవితంలో నెరవేరే వరకు కూడా సహనం ఉండాలి. కానీ ఇజ్రాయెల్ ప్రజలు చేసిన పెద్ద తప్పు ఏంటి తెలుసండి? సనగడం మొదలెట్టారు. సహించుకోవడం ఆగిపోయి సనగడం మొదలుపెట్టారు. వెనకాల మూలుకోవడం మొదలుపెట్టారు. ఆలోచనలో వారు మూలుకొని ఈ రేటు బోధిని ఎత్తున్నాడు, ఎక్కడ తీసుకొచ్చాడు, ఎందుకు తీసుకొచ్చాడు, ఎందుకు ఈ అరణ్యంలో తిప్పుతున్నాడు, శుభ్రంగా ఆ యొక్క ఐగుప్తులను ఉంటే బాగుండు కదా, చక్కగా కీరకాయలు దోసకాయలు తిని ఆ ఎల్లుల్లిపాయలు తిని చక్కగా బతుకుండేవాళ్ళం. ఇక్కడికి వచ్చి ఈ అరణ్యాల చుట్టూ తిరగలేకపోతున్నాం. మాంసం లేదు, ఏం లేవు, నీళ్ళు లేవు, ఏమీ లేవు. మాక్షత్రుడి మోసే ఎందుకు వచ్చారో బాబు ఇక్కడికి, ఎందుకు తగలంటాం ఇక్కడికి? ఇతని మాటలు నమ్మొచ్చాం, మనం తగిన బుద్ధి వచ్చింది. ఇలా చేయకూడదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్వే కాదు, తప్పుడు మార్గంలో వచ్చేసాం, మనం కరెక్ట్ అయిన మార్గంలో రాలేదు అని వాళ్ళే అవిశ్వాసం పడిపోయి వాళ్ళకు అపనమ్మకం వాళ్ళు పడిపోయి మోషేని ఎలా తిట్టాలో తిట్టేస్తున్నారు. అంటే దేవుడు కూడా అలాంటి పరిస్థితిని తీసుకొస్తాడండి. కానీ అబ్రహాం అయితే చక్కగా వాగ్దానం నమ్మి ఆ వాగ్దానం నెరవేరే వరకు కూడా ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతమైన విషయం. మన ఆత్మీయ తండ్రి, విశ్వాసులకు తండ్రి వాగ్దానాన్ని ఎంత అద్భుతంగా నమ్ముకున్నాడో చూడండి. అందుకే నా విశ్వాసులకు తండ్రి అయ్యాడు. విశ్వాసులు తండ్రి ఎందుకయ్యాడంటే వాగ్దానం పొందుకోవడంలో ఎంత సహించుకోవాలో అంత 25 సంవత్సరాలు సహించాడండి. 25 సంవత్సరాలు సహించడం కూడా మామూలు విషయమా? ఒక 2 రోజులు మనకు జరగకపోతే ఏదైనా చెప్పింది జరగకపోతే మనకు ఎంత విస్తుపోతామంటే, ఎంత ఆందోళన కలుగుతుంది అంటే 2 రోజుల్లో మనం అనుకున్నది అప్పటికప్పుడు అయిపోవాలి. చాలా మందికి అనుకున్నది అప్పటికప్పుడు అయిపోవాలి. లేకపోతే ఎంత నెమ్మది లేకుండా అయిపోతారంటే అలా పిచ్చెక్కిపోతుంది. ఇంక రాత్రి అంతా దానికోసం ఆలోచించి ఇంచుమించు టీలు రెడీ ఇచ్చారు, 4-5 టీలు తాగేసి ఎన్ని తిప్పలు పడతారు, ఎన్ని కష్టాలు పడతారు. అనుకున్నది అవ్వకపోతే ఒక్క రోజు గ్యాప్ వస్తేనే మనకు తలపడొచ్చారు. ఏంటి రెడీ అయిపోతుంది. కానీ అబ్రహం 25 సంవత్సరాలు, 25 × 360 కొట్టండి, ఎన్ని రోజులు వస్తుంది, ఎన్ని నిమిషాలు వస్తుంది, ఎన్ని సెకండ్లు వస్తుంది. అంత టైం ఆయన వెయిట్ చేసి సహనంతో ఎదురు చూసి ఆ యొక్క వాగ్దానం పొందుకునే దాకా ఎదురు చూశాడు. అంతగా పరీక్షించాడు కూడా దేవుడు అబ్రహాంని. అంత పరీక్షించాడు, అన్ని టెస్టులు పెట్టాడు ఆయనకి. ఎన్ని టెస్టులు పెట్టినా అబ్రహామే గెలిచాడు. చివరికి కొడుకుని చంపేమన్నా సరే అబ్రహామే గెలిచాడు. దేవుడు మీద గెలిచిన వీరుడు అంట. ఎవరో మంచి అద్భుతమైన పేరు వచ్చింది, నమ్మకమైన అబ్రహాం అన్నాడు. ఈ కాలమే ప్రవక్త బోధించాడు ఒక మెసేజ్, నమ్మకమైన అబ్రహాం. ఎందుకు అంత నమ్మకంగా జీవించాడంటే వాగ్దానం పట్ల అంత నమ్మకంగా ఉన్న వ్యక్తి ఒకే ఒకడు, ఆయన అబ్రహాం. దేవుని యొక్క వాగ్దానం బట్టి, దేవుని యొక్క వాగ్దానం నెరవేరే వరకు సహనముతో ఎదురు చూసి ఎంత నమ్మకం కలిగి ఉండాలో అంత నమ్మకంతో ఎదురు చూసిన ఒకే ఒక వ్యక్తి అబ్రహాం అయి ఉన్నాడు. అంత విశ్వాసం కలిగి ఉన్నాడు. అంత అద్భుతమైన విశ్వాసం దేవుని పట్ల వ్యక్తపరిచాడు. ఆ విశ్వాసం అతను ఎంత కష్టం వచ్చినా, మరణమే ఎదురు వచ్చినా దేనికి కూడా అతను తొనగల. అంత గట్టిగా పట్టుకున్నాడు అతను వాగ్దానాన్ని. అంత గట్టిగా పట్టుకుని నిలబడ్డాడు కాబట్టే దేవుడు అతను గుర్తించి విశ్వాసులకు తండ్రి చేశాడు. ఈ రోజు ప్రసంగం మొదలు పెడితే అబ్రహాం తలుచుకోకుండా ఉండవు. ప్రతి ప్రసంగంలో కూడా అబ్రహాం టచ్ చేస్తాం. ఎందుకంటే ఆ విశ్వాసం అంత గొప్పది. అబ్రహాం యొక్క విశ్వాసం అంత గొప్పది. మరి అబ్రహాం విశ్వాసం అంత గొప్పది అవుతే అబ్రహాం యొక్క రాజ సంతానమైన మనకి ఇంకెంత గొప్ప విశ్వాసం ఉండాలి చెప్పండి ఒకసారి. అబ్రహాం యొక్క రాజ సంతానం అని చెప్పుకుంటున్న మనకి ఇంకా ఎంత గొప్ప విశ్వాసం ఉండాలి? అంత విశ్వాసం మనకు కనుపరుస్తున్నామా? అంత విశ్వాసం వాక్యం పట్ల మనకు ఉన్నదా? అంత విశ్వాసం, అంత సహనం వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడడానికి, పరిశుద్ధాత్మ బాప్తిజం మన జీవితాల్లో పొందుకోవడానికి సహనంతో ఎదురు చూస్తున్నామా? నిజంగా అంత సహనం ఓర్పు మనకు ఉన్నాయంటారా? ఒక బుక్ చదవమంటే 2 పేజీలు చదివి ఒక బుక్ 2 వారాలు 3 వారాలు 4 వారాలు చదువుతాం. కనీసం ఆ బుక్ కంప్లీట్ చేయడానికి కూడా సహనం ఉండదు.
ఈలో ఎడిటేషన్ వస్తుంది, తలపూట వస్తుంది, కన్నీరు వస్తుంది, ఏదో బాధ వస్తుంది, లేకపోతే ఎక్కడెక్కడో గలీలు అవుతుంది. ఆ బుక్ అక్కడ అడేసి వెళ్ళిపోయి వేరే చోటుకి వెళ్ళిపోయి పని చూసుకుంటాం. ఆ బుక్ 2-3 పేజీలకే మనకు సహనం అయిపోతుంది. మరి బుక్ చదివేంత సహనం మనకు ఎక్కడవుతుంది? మరి అబ్రహాం యొక్క రాజ సంతానం అని చెప్పుకుంటున్నాం మనం, దేవుని పిల్లలు, దేవుని కుమార్తెలు అని చెప్పుకుంటా ఉన్నాం మనం. ఏ విధంగా మనం ముందుకు వెళ్తాం చెప్పండి ఒకసారి ఆలోచించండి. మనుషులు తమ కంటే గొప్పవని తోడని ప్రమాణం చేతురు, వారి ప్రతి వివాదంలోనూ వివాదాంశమును పరిష్కారం చేయనని ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పం నిశ్చయమైన వాగ్దానముకు వారసులైన వారికి మరీ నిశ్చయముగా కనుపరచుకోవాలని ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాన జాలనని నిశ్చయమైన 2 సంగతులు బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానం దృఢపరిచారు. ఈ నిరీక్షణ నిశ్చయమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె తెరలోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదెకు క్రమం చెప్పిన ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమును ప్రవేశించింది. ఏ తెర? శరీరం అనే తెర. శరీరం అనే తెర. ఈ శరీరం అనే తెరలోనికి ప్రధాన యాజకుడైన ప్రభువుని యేసుక్రీస్తు నీలోనికి నాలోనికి రాగలిగినంత సహనం, వాగ్దానం మన జీవితాల్లో ఉన్నదా? నేను అడిగే ప్రశ్న. ఆశీర్వాదాలు పొందుకోవడం చాలా సులువు అండి. దీవెనలు పొందుకోవడం చాలా సులువు అండి. చక్కగా దేవుడిని పొందుకోవడానికి ఇక్కడ ప్రధాన యాజకుడు నిరంతరము మెల్కీసెదెకు క్రమం చెప్పిన ప్రధాన యాజకుడైన మెల్కీసెదెకు అంటే మీకు ముందు చెప్పాను. ఆయన నీకు నీ విశ్వాసానికి, నీ నమ్మకానికి ఇచ్చే కిరీటం ఏంటండి? నీ విశ్వాసానికి ఆయన ఇచ్చే ప్రతిఫలం ఏంటి? జీవ కిరీటం అయినది. నీ యొక్క నమ్మకానికి ఆయన ఇచ్చే ప్రతిఫలమే జీవ కిరీటం. ఇప్పుడు ఆ జీవ కిరీటమే మెల్కీసెదెకై ఉన్నాడు. మెల్కీసెదెకే జీవ కిరీటమై ఉన్నాడు. మెల్కీసెదెకే వాక్యకు దేహమై ఉన్నాడు. వాక్యము శరీరమై ఉన్నాడు. ఇప్పుడు ఈ శరీరము ప్రభువైన యేసుక్రీస్తు నీ శరీరంలో రావాలంటే ఇప్పుడు వాగ్దానం పట్ల, ఆ యొక్క ప్రమాణం పట్ల ఎంత నమ్మకంగా ఉండాలి? చూడండి, 25 సంవత్సరాలు నమ్మకంగా ఉన్నాడండి అబ్రహాం. ఎందులో కూడా తొనకలా. దేవుని యొక్క స్వరాన్ని గుర్తించి, దేవుని యొక్క స్వరాన్ని పట్టుకొని ఎక్కడ కూడా అవిశ్వాసం పాలవకుండా, దేని పట్ల అవిశ్వాసం చెందకుండా చక్కగా విశ్వాసంతో ఎదురు చూసి వాగ్దాన ఫలం పొందుకున్నాడు అబ్రహాం. వాగ్దాన ఫలం పొందుకున్న సునీఫోనికే, వాగ్దాన ఫలం పొందుకున్న సారేపతి వెదరాలు, వాగ్దాన ఫలం పొందుకున్నాడు యెహోషువ, వాగ్దాన ఫలం పొందుకున్నాడు ఎలీషా, వాగ్దాన ఫలం పొందుకున్నారు ఎంతో మంది విశ్వాసులు. మరి ఈరోజు వాగ్దాన ఫలం మన జీవితంలో రావాలంటే మనం ఎంతగా నమ్మకంతో ఆ యొక్క మెసేజ్ చదివి ప్రార్థనాపూర్వకంగా యథార్థంగా వాక్యం పట్ల నమ్మకంతో మనం జీవిస్తే ఆ యొక్క జీవితము పరిశుద్ధాత్మ బాప్టిజం యొక్క స్వరంలో మనకు ఎలా వస్తుందని? హల్లెలూయా. ఖచ్చితంగా మన జీవితంలో ఒక పరిశుద్ధాత్మ బాప్టిజం కావాలంటే, పరిశుద్ధాత్మ బాప్టిజం మన యొక్క వాగ్దాన ఫలాన్ని మనం అనుభవించాలంటే, ఆ వాగ్దాన ఫలం మన జీవితంలోకి రావాలంటే ఖచ్చితంగా మనము ఆ విధముగా వాక్యంతో సహవాసం చేస్తూ చక్కగా వాక్యమును నమ్మి, దేవుడు చెప్పిన మాటను విని, ఆ స్వరమును ఆలకించి, అది దేవుడు చెప్పిన స్వరమని నమ్మి ఎప్పుడైతే మనం వర్తమానం చదువుతామో ఖచ్చితంగా వర్తమానమే పరిశుద్ధాత్మ బాప్తిజమై ఉన్నదని. ఈ వర్తమానమే 7 ముద్రల గ్రంథమే పరిశుద్ధాత్మ బాప్తిజమై ఉన్నది. ఇది పరిశుద్ధాత్మ బాప్తిజం. ఇది దేవుడై ఉన్నాడు. ఈ బాప్తిజం మన జీవితంలో రావాలంటే ఖచ్చితంగా మనము దీంతో సహవాసం చేయాలి, దీన్ని చదవాలి, దీనిలో ఉన్న భావాన్ని గ్రహించాలి, దీనిలో ఉన్న భావాన్ని పట్టుకోవాలి, దీనిలో ఉన్న ప్రత్యక్షతను పట్టుకోవాలి, దీన్ని ప్రార్థనాపూర్వకంగా మనం వెతకాలి. ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా మన జీవితంలోకి యేసును ప్రధాన యాజకుడైన ఈ మెల్కీసెదెకును మన జీవితంలోకి ఆహ్వానిస్తామో అప్పుడు వాగ్దాన ఫలం మనం అనుభవిస్తాం. నీ వాగ్దానం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందండి. ఇందులోనే నీ వాగ్దానం ఉంది, ఇందులోనే నీ వాగ్దాన ప్రతిఫలం ఉంది. నీ విశ్వాసం దీని మీద పెట్టి చదవాలి. నీ విశ్వాసం ఎప్పుడైతే దీని మీద పెట్టి, దీని గురి మీద దీన్ని పెట్టి చదివి ఎప్పుడైతే ప్రత్యక్షత పొందుకుంటావో అప్పుడు ప్రార్థన చేస్తావు. అసలు ఇదంటే ఏంటో తెలియదు. మోస్ట్
ఇప్పుడు ఇది ఏంటో ఏదో పుస్తకం కింద మనకు కనబడుతుంది, ఏదో నల్ల పుస్తకం పైన ఏదో తెల్ల అక్షరాలు ఉన్నాయి అన్నట్టుగా కనబడితే మనకు అలాగే ఉంటుంది. దాన్ని అలాగే పూజ చేస్తే అరమరలో అలాగే మురుగుతూ ఉంటుంది, మనం బయట మురుగుతూ ఉంటాం. హల్లెలూయా. మనం కూడా మన సొంత పనులు మురుగుతూ ఉంటాం. సొంత ఆశయాలు, సొంత కోరికలు, సొంత భావాలు, సొంత ఇష్టాలు నెరవేర్చుకోవడం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అన్నీ మనకి ఇష్టమట్టుగా ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోవడం ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ వాక్యాన్ని మాత్రం నెరవేర్చడానికి ఇష్టపడడం. హల్లెలూయా. అందుచేత నా ప్రియమైన సహోదరులారా, ఈ వాక్యం నేను ఇంతటితో ఆపుతా ఉన్నాను. ఇంకా చాలా ఉంది, ఇది నాకు తరగట్లేదు. ఎంత చదివినా ఇంకా వచ్చేస్తుంది. బలవంతంగా నేను ఆపేస్తున్నాను. అందుచేత టైం అయిపోతుంది. ఒక పక్క నుంచి మీరు ఆకలేస్తారు, ఇబ్బంది పడతారని చెప్పి నేను చేస్తున్నానంటే కట్ చేసి కొన్ని విషయాలు చెప్తున్నాను. ఎందుకో దేవుడు ఇలా నడిపిస్తున్నాడు నన్ను. హల్లెలూయా. అయితే నన్ను అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే వాక్యం పట్ల ఏముండాలండి? నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఈరోజు విశ్వాసం ఉందని చెప్పి ఆ విశ్వాసం లేనట్టుగా మనం జీవిస్తే అంతకంటే భయంకరమైన భ్రష్టులేని పొగలము. ఎంతమందికి అర్థమవుతుందండి? విశ్వాసం ఉందని చెప్పి, దేవుడి పట్ల నమ్మకం ఉందని చెప్పి ఆ వాక్య ప్రకారంగా మనం నడవకపోతే, దాని ప్రకారంగా మనం జీవించకపోతే అంతకంటే భ్రష్టులు మరొకరు ఉండరు. అయితే ఖచ్చితంగా విశ్వాసం మన జీవితంలో ఉంటే, నమ్మకం మన జీవితంలో ఉంటే ఖచ్చితంగా వాక్యాన్ని బట్టి మనం నడుస్తాం, బైబిల్ బట్టి మనం నడుస్తాం, వర్తమానం బట్టి జీవిస్తాం. ఖచ్చితంగా వాక్యాన్ని బట్టి మనం ముందుకు వెళ్తాం. దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా దాన్ని బట్టి ముందుకు వెళ్ళినప్పుడు ఆ వాగ్దాన ఫలం నువ్వు కూడా అనుభవించి వాగ్దానంలో ప్రవేశించి ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప మెల్కీసెదెకుగా నీ జీవితంలోకి వచ్చి నీతో సహవాసం చేస్తాడు. అప్పుడు నీవు అద్భుతమైన రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని పొందుకోవడానికి నీకు హక్కుదారుడుగా ఈ భూమి మీద నీకు టికెట్ ఇచ్చేది దేవుడు. హల్లెలూయా. హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, టికెట్ కొనుక్కోవాలి ట్రైన్లో. అలాగే పరలోకం వెళ్ళాలనుకోండి, నీకు టికెట్ ఉంది. ఆ టికెట్ ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్టిజం. ఆ పరిశుద్ధాత్మ బాప్టిజం అనే టికెట్ నువ్వు ఇక్కడ కొనుక్కోకుండా నువ్వు పరలోకం వెళ్ళలేదు. ఆ పరలోకం వెళ్ళాలంటే టికెట్ కావాలి. అయ్యో నాకు టికెట్ లేదు, ఎవరు నాకు ఇవ్వలేదు, నాకు ఎవరు టికెట్ ఎక్కడ కొనుక్కోవాలో తెలియదు, కేంద్రం ఎక్కడ ఉన్నదో తెలియదు అనుకుంటే చాలా కష్టమైపోతుంది. ఖచ్చితంగా ఆ కేంద్రమే 7 ముద్రల గ్రంథం. నువ్వు టికెట్ కొనుక్కునే ప్రదేశం ఏదంటే కేంద్రమే 7 ముద్రల గ్రంథం. ఇప్పుడు 7 ముద్రల గ్రంథాన్ని నువ్వు చదివి ఆ కేంద్రాన్ని కనుక్కొని పరిశుద్ధాత్మ బాప్తిజం వాగ్దాన ఫలాన్ని నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో అప్పుడే దేవుడు నిన్ను పరలోకానికి మెల్కీసెదెకు యొక్క వారసుడిగా నిన్ను గుర్తించి ఆయన రాజ్యంలో తీసుకెళ్ళి నీ మార్గం సిద్ధపరుస్తుంది. హల్లెలూయా. ఎంతమంది సిద్ధపడతారండి? నీకు నిజంగా టికెట్ కావాలి, పరిశుద్ధాత్మ బాప్తిజం కావాలి, నేను నిజంగా దేవుడి కోసం బతుకుతానన్న వాళ్ళ చేతులు అక్కడ నిజంగా ఖచ్చితంగా దేవుడు నాకు పరిశుద్ధాత్మ టికెట్ కావాలి, పరిశుద్ధాత్మ బాప్తిజం టికెట్ కావాలి, నేను పరలోకం వెళ్ళాలి. నేను పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా మెల్కీసెదెకుని కలుసుకోవాలి. మెల్కీసెదెకుని కలుసుకోవాలంటే ఖచ్చితంగా నాకు 7 ముద్రల గ్రంథంతో నేను సహవాసం చేస్తాను అని ఖచ్చితంగా మీరు వాగ్దానం చేయాలి. ఈ మధ్యాహ్నం మీరు ఖచ్చితంగా వాగ్దానం చేయాలి మోకరించి, ప్రభువా నేను ఖచ్చితంగా నాకు టికెట్ కావాలి, పరిశుద్ధాత్మ బాప్తిజం కావాలి, దాంతో నేను సహవాసం చేస్తాను, నేను నిర్లక్ష్యం చేయను. నా పితరులు ఇశ్రాయేలు ప్రజలు నిర్లక్ష్యం చేసి అలాగే వారు నశించిపోయారు. మోషేలో ఉన్న స్వరాన్ని వాళ్ళు గుర్తించలేదు, ఐలియాలో ఉన్న స్వరాన్ని వాళ్ళు గుర్తించలేదు, అహాబు ఆ యొక్క యెజబెలు గుర్తించలేదండి. తర్వాత ప్రవర్తలు ఎవరు కూడా ప్రవర్తలు వచ్చినప్పుడు ఆ యొక్క ప్రదేశాల్లో ఉన్న ప్రజలు ఎవరు గుర్తించలేదు. నోవహు కాలంలో నోవహు ప్రజలు గుర్తించలేదు. అలాగే ప్రవర్తలందరూ నిర్లక్ష్యం చేశారు. ఈ కాలంలో కూడా నేను నిర్లక్ష్యం చేయను ప్రభువా. ఈ కాలం యొక్క ప్రవర్త బోధించిన వర్తమానం పట్టుకొని ఆ స్వరం నీ యొక్క స్వరం నేను గుర్తించి గమనించి వర్తమానంతో సహవాసం చేసి నేను పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకుంటాను ప్రభువా, నేను దానితో సహవాసం చేస్తాను ప్రభువా. వారికి వల్ల నేను నిర్లక్ష్యం చేయను, నన్ను క్షమించి ప్రభు. ఇప్పుడు నేను నిర్లక్ష్యం చేస్తే నేను ఇంకా నిర్లక్ష్యం చేయాలనుకోవట్లేదు, దయతో నన్ను క్షమించి నన్ను ఇంకా విశ్వాస యోధుడిగా నన్ను మార్చు ప్రభు అని మీరు మోకరించి ఖచ్చితంగా అడగండి. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించండి. చిన్న ప్రార్థన మీ హృదయాలు చేయండి. ఇతరుల వరే మనం కూడా వాక్యం యొక్క స్వరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇతరుల వల్లే మనం కూడా వాక్యం పట్ల శ్రద్ధగా ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు.
దేవుడు ప్రవర్తన పంపించి ఆ కాలంలో ఉన్న ప్రజలు పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని ఇస్తా ఉన్నాడు. ఆ రోజు అబ్రహాములో ఉన్న స్వరాన్ని గుర్తించిన, దేవుని యొక్క స్వరాన్ని గుర్తించిన శారా వాగ్దాన కుమారుని పొందుకున్నది. ఆ రోజు మోషేలో ఉన్న దేవుని యొక్క స్వరాన్ని గుర్తించిన యెహోషువ వాగ్దాన దేశాన్ని పొందుకున్నాడు. ఆ రోజు ఏలియాలో ఉన్న దేవుని యొక్క స్వరాన్ని ఆ సారేపతి గదవరాలు గుర్తించినప్పుడు ఖచ్చితంగా ఆ గృహంలో అత్యధికమైన నూనెను పొందుకున్నారు, ఆ యొక్క పిండిని పొందుకున్నారు. దేవుని యొక్క స్వరాన్ని గుర్తించిన ఎలీషా ఏలి యొక్క దుప్పటి పొందుకొని ఈ వాగ్దానం నదిని బద్దలుగొట్టించాడు. ఎలీషాలో ఉన్న దేవుని స్వరాన్ని గుర్తించిన సునీఫనికేయ చనిపోయిన కుమారుని బాగు చేసుకున్నాడు. ప్రభుని యేసు క్రీస్తులో ఉన్న దేవుని స్వరాన్ని ఆలకించిన సమరయ స్త్రీ మెస్సీ యొక్క సూచన చూసి పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నది. పేతురులో ఉన్న దేవుని యొక్క స్వరాన్ని గుర్తించిన సంఘము పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా 120 మంది కూడా పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నారు. ఈరోజు దేవుని యొక్క ప్రవర్తన సోదరుడు విలియం మ్యారియన్ బ్రనహం గారిని దేవుడు ఏలియాగా పంపించి దేవుని యొక్క స్వరాన్ని మనకు వినిపింపచేసినట్లయితే ఈరోజు ఆ స్వరాన్ని విని నువ్వేం పొందుకుంటూ ఉంటావు? ఆ స్వరాన్ని ఆలకించిన నీవు నీ జీవితంలో ఏమి పొందుకుంటూ ఉన్నావు? వాళ్ళందరూ కూడా ఆ దేవుని యొక్క స్వరాన్ని విని వాగ్దాన ఫలము వాళ్ళు అనుభవిస్తే ఈ రోజు వాగ్దాన ఫలాన్ని నువ్వు అనుభవించకుండా, ఆ స్వరం ఆలకించకుండా ఇజ్రాయేలు ప్రజల వలె నశించిపోతావా, లేకపోతే యెహోషువ వలె పొందుకోవడానికి ఆ స్వరాన్ని ఆలకిస్తావా? ఒకసారి నువ్వు ప్రాధేయపడి దేవుడిని అడుగు సోదరా. దేవుడితో ప్రమాణం చేయి, దేవుడితో వాగ్దానం చేయి, ప్రభువా నేను అలా ఉండకూడట్లేదు, ఇజ్రాయేల్ ప్రజల వలె నేను అద్భుతాలు చూసి స్వస్థతలు చూసి ఏవో ఉద్రేకాలు చూసి నేను నా విధంగా ఉండడానికి ఇష్టపడట్లేదు, కానీ ప్రభువా నువ్వు నాకు సహాయం కావాలి, నువ్వు నాకు సహాయం చేయాలి ప్రభువా, నువ్వు నాకు సహాయం చేయాలి తండ్రి. ప్రార్థిస్తున్నారు సహోదరులారా. ఇది నీకు ఇవ్వబడిన అవకాశం, ఇది అనుకూలమైన సమయం, ఇది నీకు ఇవ్వబడిన కొద్ది సమయం మాత్రమే. నేను దుర్వినియోగపరుచుకుంటే నీ ఇష్టం, అది నీకు దుర్వినియోగపరుచుకుంటే నీ ఇష్టం. కానీ మోకరించి ప్రాధేయపడి ప్రభువా వారి వల్ల నేను ఉండకూడట్లేదు, వారి వల్ల నేను ఉండాలనుకోవట్లేదు అని నా విధంగా వాక్యం నిర్లక్ష్యం చేయాలని నేను అనుకోవట్లేదు, వారి మీద పడ్డ తీర్పు నా మీద రావాలని కోరుకోవట్లేదు ప్రభువా. తండ్రి సహాయం చేయండి. యెహోషువ వలె, సారేపతి ఎదోరాల వలె, ఆ సారా వలె, మరియ వలె ప్రభువా, శిష్యుల వలె, ఆ సునీపినికే స్త్రీ వలె, ఆ సమరయ స్త్రీ వలె ఆ స్థానం వల్ల నేను ఉండాలి, ఆ స్థానంలో నేను కూడా ఉండాలి ప్రభువా. ఆ స్థితిలో నేను ఉండాలి, వాక్య స్వరమును గుర్తించే స్థితిలో ఉండాలి. గుడ్డి వారిగా నేను ఉండకూడదు ప్రభువా. ప్రభువా లోకంలో పడి చెడి నశించిపోయే వారిగా నేను ఉండకూడదు. నాకు నీ జీవం కావాలి. నీ వర్తమానం ద్వారా వచ్చిన 7 ముద్దల గ్రంథము ద్వారా వచ్చిన పరిశుద్ధాత్మ బాప్తిజం కావాలి. ఆ వెలుగు నాకు కావాలి, ఆ జీవకరమ నాకు కావాలి, పరిశుద్ధాత్మ బాప్తిజం నాకు కావాలి. ఎంతమంది అడుగుతున్నారు సహోదరులారా? ఖచ్చితంగా 2 చేతుల పైకెత్తి మీ ప్రభుని మీరు అడగాలి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఖచ్చితంగా మీ 2 చేతుల పైకెత్తి మీ ప్రభుని మీరు అడుగుతారా? మీ హృదయాంతరంగం నుంచి అడుగుతారా? మీ జీవితం అంతటితో అడుగుతారా? వా ప్రభు నాకు సహాయం చేయండి తండ్రి, నాకు నీ పరిశుద్ధాత్మ కావాలి. ఆ పరిశుద్ధాత్మ బాప్తిజం నిర్లక్ష్యం చేస్తే ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందో వాక్యం ద్వారా చెప్తా ఉన్నావు ప్రభు.
ఆ విధంగా ఉండకూడట్లేదు తండ్రి. నాకు పరిశుద్ధత్వ బాప్తిసం కావాలి ప్రభువా. సమర స్త్రీ వల్లే, ఆ పాపురాలైన స్త్రీ వల్లే, యెహోషువ వల్లే, సారెపతి విధవరాల వల్లే నేను ఆ స్థానంలో ఉండబోతున్నాను ప్రభువా. వాక్యేశ్వరాన్ని గుర్తించే శక్తి నాకు ఇవ్వు. ఆ వాక్యేశ్వరాన్ని గుర్తించే శక్తి నాకు ఇవ్వు. ఆ దేవుని స్వరం వినాలి, నేను తప్పిపోకూడదు ప్రభు. పౌలు గారు అదే చెప్తా ఉన్నాడు, ఎంత మాత్రం వాగ్దానం తప్పిపోకుండా ఉంటున్నట్టు జాగ్రత్త పడుతున్నాడు అంటున్నాడు ఆయన. మీరు ఎంత మాత్రం జాగ్రత్త పడకుండా జాగ్రత్తగా మాత్రం ఉండొద్దు. జాగ్రత్త పడి, వాగ్దానం తప్పిపోకుండా జాగ్రత్త పడి అంటా ఉన్నాడు ఆయన. మనం జాగ్రత్త పడదాం. వాళ్ళు చేసిన పొరపాటు మనం చేయొద్దు. మన వాక్యంతో సహవాసం చేస్తూ దేవుని వాక్యాన్ని నమ్మి విశ్వాసంతో నమ్మకంతో ఆయన వెంబడిద్దాం. నమ్మకం మన జీవితంలో ఉంచుకుందాం. దేవుడు మనం నమ్మినట్లుగా చేసుకుందాం. ఎప్పుడు యోగును చెప్తా ఉన్నాడు ఆయన, ఆయన నా హృదయం అంతటితో నమ్మకస్తుడు. ఆయన నమ్మకస్తుడు. యోగు దేవుడిని నమ్మడం కాదట, దేవుడే యోగుని నమ్మాడట. ఈరోజు నువ్వు దేవుని నమ్మడం కాదు, నిన్నే దేవుని నమ్మాలి. ఆ విధంగా యథార్థంగా నమ్మకంగా విశ్వాసంతో వాక్యాన్ని వెంబడించినప్పుడు దేవుడు నిన్ను నమ్మి నిన్ను వెంబడిస్తాడు ఆయన ఖచ్చితంగా. అందుకే నువ్వు నన్ను వెతుకుడి, నేను మిమ్మల్ని వెతుకుతానని చెప్పాడు ఆయన. ఆయన వెతుకుతామా? కొంచెం మీరు వెతకండి, ఉదయమంతా దేవుని వెతకండి, దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. మధ్యలో వేణుగారు ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన చేసుకుందాం.